ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు మనము పోయిన వారము విమోచన దినము అనేటటువంటి వర్తమానము మనము ధ్యానం చేస్తూ వచ్చాం. అవునా? ఈ విమోచన దినము అనేటటువంటి వర్తమానము మరి తీసుకోవడానికి గల కారణం ఏంటంటే, పోయిన వారం స్వాతంత్ర దినోత్సవం. అవునా? స్వాతంత్ర దినోత్సవం సందర్భముగా మనకేంటి విమోచన దినం అనేటటువంటి సబ్జెక్ట్ని పోయిన వారం తీసుకోవడం జరిగింది. ఈ సబ్జెక్ట్ని నేను చెప్తూ ఉన్నప్పుడే మరి నిజమైనటువంటి స్వాతంత్ర్యము మన దేశానికి రాలేదు అని చెప్పి కొన్ని మాటలు, కొన్ని సందర్భాలు, కొన్ని జరిగిన కార్యాలు మీకు చెప్పుకుంటూ వచ్చాను. సరిగ్గా అదే సమయంలో ఇక్కడ వర్తమానం చెప్తూ ఉన్నాను. మరి అదే రోజు స్వాతంత్ర దినోత్సవం రోజే గుంటూరులో ఒక బీటెక్ చదువుతున్నటువంటి రమ్య అనే అమ్మాయిని శశి కిరణ్ అనేటటువంటి ఒక వ్యక్తి తనను ప్రేమించలేదు అని, లేదా తను ఇష్టపడలేదు మరి అని చెప్పి ఆ వ్యక్తి ఏం చేశాడంటే కత్తితో ఆమెను పొడిచి చంపేశాడు. పోయిన ఇదే రోజు స్వాతంత్ర దినోత్సవం, ఇదే రోజుని చూడండి. ఇక్కడ వాక్యం చెప్తున్నాడు పరిశుద్ధాత్ముడు, ఇక్కడ దేవుని యొక్క మాటలు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాం. ఇదే రోజు మరి అక్కడ గుంటూరులో జరిగిన కార్యం. అయితే ఒక విషయం చెప్తున్నాను, తప్పు ఎవరిది అనేది కాదు, కానీ ఇద్దరిలోనే ఉంటుంది తప్పు. స్త్రీ యాక్సెప్ట్ చేయకుండా పురుషుడు ఎదరకు రాడు, గుర్తుంచుకోండి. ఆమె గత కొన్ని నెలలుగానో సంవత్సరాలుగానో అతనితో పరిచయం ఉంది అంటున్నారా. ఏదో ఇన్స్టాగ్రామ్ అంట, మరి ఏదో అదొక మరి యాప్ ఏంటో నాకు తెలీదు. ఇన్స్టాగ్రామ్లో పరిచయం అయ్యాడంట. 9వ తరగతి చదివి ఫెయిల్ అయ్యి దులాయిగా తిరుగుతూ మెకానిక్గా పనిచేసుకుంటున్నటువంటి వ్యక్తితో బీటెక్ అమ్మాయికి పరిచయం ఏంటండి? ఇవన్నీ కూడా ఏంటంటే ఈ మీడియా వచ్చిన తర్వాత, లేదా నెట్ కనెక్షన్లు వచ్చిన తర్వాత భయంకరమైనటువంటి పరిస్థితి లోకంలో ఉన్నది. కనుక అలాంటి ఇన్స్టాగ్రామ్లు కానీ, ఫేస్బుక్లు కానీ, వాట్సాప్లు కానీ మీరు ఉపయోగించకండి యవనస్తులైనటువంటి పిల్లలు. దానిలో చాలా దెయ్యం ఎక్కువగా ఇప్పటికే కోట్లాది దెయ్యాలు భూమి మీదకి వచ్చేసి నేను ప్రవక్త చెప్పాడు. ఆ దెయ్యాలు ఏం చేస్తున్నాయంటే మనుషులను నాశనం చేస్తూ ఉన్నాయి. హల్లెలూయా. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చాలా జాగ్రత్తగా మనం ఈ భూమి మీద జీవిస్తూ ఎత్తపాటికి ర్యాప్చర్ కొరకు మనం ఎదురు చూడాలి. ఎందుకంటే సమయం అనేది లేదు, సమయం అయిపోవచ్చింది. కనుకనే ఇక సమయం లేదు కనుక వాడు ఏం చేస్తున్నాడంటే వాడి పని వాడు త్వరగా చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కనుక చాలా జాగ్రత్తగా కొన్ని విషయాలు ఈ ఉదయకాల సమయంలో వినండి. అవనస్తులైనటువంటి మీరు జాగ్రత్తగా ఉండండి. దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చండి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. మనుషుల పిల్లారా, 3 లేఖనాలు మనము ఈ ఉదయకాల సమయంలో చదివాము. మొదటి లేఖనమును మనం గమనించినట్లయితే యెషయా గ్రంథము 44వ అధ్యాయము 6వ వాక్యాన్ని ఒకసారి చదవండి. యెషయా గ్రంథము 44వ అధ్యాయం 6వ వాక్యం. ఇశ్రాయేలు రాజైన యెహోవా. చూడండి, ఇశ్రాయేలుకు రాజు ఎవరండి? యెహోవాయే. ఇశ్రాయేలీయులకి రాజు ఎవరంటే యెహోవాయే. ఆమేన్. అప్పటికి ఇంకా ఎవరు రాజులు లేరు. ఇశ్రాయేలును పరిపాలించడానికి అప్పటికి రాజులు ఎవరు లేరు. కాబట్టి ఇశ్రాయేలుకు రాజు ఎవరంటే యెహోవాయే. అందుకనే ఇశ్రాయేలు యొక్క రాజు యెహోవా. వారి విమోచకుడు. ఆయనకు రాజే కాదు, వారికి విమోచకుడు కూడా ఆయన. ఆ ఇశ్రాయేలులకి రాజు మాత్రమే కాదు, ఆయన వాళ్ళకి విమోచకుడు కూడా. సైన్యములకు అధిపతి ఆయన రాజు. ఆమేన్. ఆయన విమోచకుడు, సైన్యములకు అధిపతి. యెహోవా ఎలాగూ సెలవిస్తున్నాడు, నేను మొదటి వాడను, కడబడి వాడను, నేను తప్ప ఏమేను. కొట్టండి, చప్పట్లు కూడా దేవుని నామాన్ని మహిమపరచండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. కనుక ఆయనే మొదటివాడు,
ఆయనే కడపటివాడు, ఆయనే విమోచకుడు, ఆయనే సైన్యములకు అధిపత్యకు యెహోవా, ఆయనే ఇశ్రాయేలుకు రాజు అయి ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. యెషయా గ్రంథం 47వ అధ్యాయము 4వ వాక్యం. యెషయా గ్రంథం 47వ అధ్యాయము 4వ వాక్యం చూడండి. సైన్యములకు అధిపతియు ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడునగు యెహోవా అని. చూడండి, పరిశుద్ధ దేవుడు ఆయనకి ఏం పేరంటే విమోచకుడు అని పేరు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు ఎటువంటి వాడు అంటే పరిశుద్ధ దేవుడు. ఆయన మనకి విమోచకుడు. ఆమేన్. అందుకే అపోస్తలుడైన పౌలు తన పత్రికలో 4వ అధ్యాయం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 30వ వాక్యంలో చెప్తున్నటువంటి మాటను మనం గమనిస్తే అటు అన్నాడు చూడండి, పరిశుద్ధాత్మను దుఃఖపరచొద్దు, విమోచన దినం వరకు ఆయన యందు మీరు ముద్రించబడ్డారు. పరిశుద్ధాత్మను దుఃఖపరచొద్దు. ఎందుకంటే పరిశుద్ధాత్మ అనేది మీకు భయానగా ఇవ్వబడింది. పరిశుద్ధాత్మ అనేది మీకు దేవుడు ఇచ్చాడు. పరిశుద్ధాత్మని మీరు పొందుకున్నారు. ఎప్పుడైతే మీరు మారు మనసు పొందారో, ఎప్పుడైతే మీరు యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందారో, దేవుని యొక్క లేఖనాల ప్రకారము పరిశుద్ధాత్మనే వరమును మీరు పొందుకొని ఉన్నారు. అది దేవుడు మనకు భయానగా ఇచ్చాడు. అది ఒక అడ్వాన్స్ అయి ఉన్నది. ఆ భయానగా ఇచ్చిన దాన్ని మీ వద్దకు వచ్చినప్పుడు, మీరు దాన్ని పొందుకున్నప్పుడు దానిని దుఃఖపరచొద్దు. ఆమేన్. వాట్సాప్ లో చూడని కార్యాలు చూస్తూ దుఃఖపరచొద్దు. టీవీ సీరియల్ చూస్తూ పరిశుద్ధాత్మను దుఃఖపరచొద్దు. పరిశుద్ధాత్ముడు నీకు ఇవ్వబడ్డాడు. ఎందుకు ఇవ్వబడ్డాడంటే విమోచన దినములో నువ్వు ఎత్తబడ్డానికి. నువ్వు విమోచించబడాలంటే నీలో ఉన్న పరిశుద్ధాత్మను దుఃఖపరచకూడదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పరిశుద్ధాత్మను పొందుకున్న మనం అందరము పరిశుద్ధాత్మను ఏం చేయాలి? సంతోష పెట్టాలంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. పిల్లరా గమనించండి, ఆదిలో ఆదాము హవ్వలు పడిపోయినప్పుడు వారిని విమోచించడానికి దేవుడు దిగి వచ్చాడు. దిగి వచ్చి అక్కడ ఒక విమోచన కొరకు ఒక గొర్రె పిల్లను వధించాడు. హల్లెలూయా. అంటే వారు విమోచించబడాలంటే ముందుగా ఒక గొర్రె పిల్ల వధించబడాలి. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాగే ఐగుప్తు చెరలో ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజలను విడిపించుటకు ముందుగా ఒక గొర్రె పిల్ల పస్కా పండుగన ఆచరించడం జరిగింది. వాళ్ళు కూడా చూడండి అక్కడ విమోచించబడుతున్నారు. ప్రవక్త అన్నాడు, విమోచన అంటే విమోచనలో 2 కార్యాలు ఉన్నాయన్నాడు. ఒకటి బయటికి రావడము, 2 లోపలికి వెళ్ళటం. విమోచనలో 2 కార్యాలు ఉన్నాయి. ఆ 2 కార్యాలు ఏంటంటే, ఒకటి బయటికి రావడం. చూడండి, వాళ్ళు ఐగుప్తు నుండి బయటకు వచ్చారు, కనాన్లో అడుగు పెట్టారు. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మనము లోకంలో నుండి బయటకు వచ్చాం, పరిశుద్ధాత్మలో అడుగు పెట్టాం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. వింటున్నారా? విమోచన అంటే 2 కార్యాలు అక్కడ జరగాలి. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లగా, గొర్రెపిల్ల జీవ గ్రంథంలో ఎవరి పేర్లు అయితే ఉన్నాయో వారిని మాత్రమే విమోచించడం కొరకు యేసుక్రీస్తు ప్రభు వచ్చాడు. అందరి కొరకు కాదండి. లోక పాపములను మోసుకొని పో దేవుని కొరకు కదా అని చెప్పి లోకంలో ఉన్న వాళ్ళందరి కొరకు ఆయన రక్తం కార్చలేదు. ఆమేన్. ఎవరి పేర్లైతే జగత్తు పునాది వేయబడక మునిపే గొర్రెపిల్ల జీవ గ్రంథములో వ్రాయబడ్డాయో, ఆమేన్, వారిని విమోచించుటకు మాత్రమే విమోచకుడు వచ్చాడు. ఆయనే పరిశుద్ధ దేవుడు, ఆయనే మన రక్షణకర్త, ఆయనే మన సమాధానకర్త. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుడు ఒక్కడే అని నమ్మాలి. పాత నిబంధన యెహోవాయే, క్రొత్త నిబంధన యేసుక్రీస్తు అని. తండ్రి ఆయనే, కుమారుడు ఆయనే, పరిశుద్ధాత్ముడు ఆయనే. దేవుడు 3 కార్యాల్లో పని చేసుకుంటూ వస్తున్నాడు. దేవునికి స్తోత్రం. దేవుడిని మనం అర్థం చేసుకోవాలి, ఆయన కార్యాలు అర్థం చేసుకోవాలి, ఆయన ప్రేమను అర్థం చేసుకోవాలి. ఆమేన్. సంఘం ఎన్నడూ లోకముతో పోల్చుకుంటూ పోటీ పడకూడదు. సంఘము ఎన్నడూ లోకముతో పోటీ పడుతూ పోల్చుకోకూడదు అంటున్నాడు. అక్కడ జరుగుతుంది కదా పాస్టర్ గారు క్రిస్మస్, ఇక్కడ ఎందుకు చేయట్లేదు? అక్కడ లైటింగ్ ఎడుతున్నారు కదా పాస్టర్ గారు, ఇక్కడ ఎందుకు ఎట్టట్లేదు? ప్రవక్త చెప్తున్నాడు ఈ కార్యాలు.
విమోచన అనేటటువంటి ఆ చిన్న వర్తమానంలో ప్రవక్త చెప్తున్నాడు, ఆ లైటింగ్లు చూసి మీరు మోసపోకండి. ఆమేన్. ఆ తళతళ మెరిసేటటువంటి, ఆ మెలమెల మెరిసేటటువంటి మెరుపులను చూసి మోసపోకండి. దేవుడు సామాన్యతలో తను బయలుపరుచుకుంటున్నాడు. హల్లెలూయా. వాక్యం ఎక్కడుండునో దేవుడు అక్కడ ఉండును. రికార్డింగ్ డ్యాన్స్లు ఉన్న కాడ దేవుడు ఉండడండి. తళతళ మెరిసే లైటింగ్ ఉన్న చోట దేవుడు ఉండడండి. సామాన్యతలో దేవుడు దిగి వస్తాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. కనుక మెలమెల మెరుగుచున్నటువంటి కార్యాల వైపు మీ దృష్టి పెట్టవద్దు. ఆ చిన్న మెరుగుడు పువ్వును మీరు గమనించారా? చిన్న మెరుగుడు పువ్వు, మెరుగుడు పురుగు తెలుసా? దానిలో లైటింగ్ ఉంటుంది, వెలుగు ఉంటుంది. ఆమేన్. హల్లెలూయా. దానిలో వెలుగు ఉంటుంది. దానికి ఆ వెలుగు దేవుడు సహజంగా ఇవ్వడం జరిగింది. ఆమేన్. ఆ వెలుగుని ప్రకాశిస్తూ, ఆ వెలుగుని చూసుకుంటూ, ఆ వెలుగులో జీవిస్తూ ఉంటుంది. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక దేవుడు నీకు కూడా ఒక వెలుగిచ్చాడు, పరిశుద్ధాత్మ అనే వెలుగు. హల్లెలూయా. దేవుడు చెప్పలేదా, నేను లోకానికి వెలుగై ఉన్నాను, మీరు కూడా వెలుగుగానే ఉండాలి. ఆమేన్. దేవునికి స్తోత్రం. కనుక ఆయన ఇక్కడ అంటున్నాడు, ఆ మెరుగుడు పురుగును చూడండి, తాను ప్రకాశించవలనని కోరుకుంటూ వలన అది ప్రకాశించట్లేదు. ఈ లైటింగ్ నేను అందరికీ చూపించుకోవాలని అది చూపించుకోవట్లేదంట. ఆ లైటింగ్ దానిలో ఉంది కాబట్టి అది వెలుగుతూ వెళ్తుందంట. ఆ వెలుగుని దేవుడు దానిలో పెట్టాడు కాబట్టి, ఈరోజు పరిశుద్ధాత్మని నీలో పెట్టాడు కాబట్టి, నువ్వు దాన్ని ప్రకాశించాలని కాదు, కానీ దేవుడే నీలో ఉండి కార్యాలు జరిగిస్తా ఉన్నాడు. నువ్వు లోకానికి చూపించాలని కాదు, నువ్వు భాషలతో జనాలను మోసం చేయడం కాదు. హల్లెలూయా. దేవుడు నీలో ఒక పరిశుద్ధాత్మ పెట్టాడు కాబట్టి దానిని నువ్వు ప్రకాశించుకుంటూ వెళ్తావు. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సహజ సిద్ధముగానే దానిలో వెలుగున్నది, పరిశుద్ధాత్మ కూడా అలాగే ఉన్నది. మనం ఏదో ఒక వింతగా భిన్నముగా ఉండుటకు ప్రయత్నించకూడదు. మీ స్వక్రియలు అంటే సొంత కార్యాలు, సొంత క్రియలు ఏవి కూడా మీరు చేయొద్దు. దేవుడు ఏ క్రియ నిన్ను చేయమంటే ఆ క్రియ చేయి. దేవునికి స్తోత్రం. వాళ్ళు ఎవరో చేస్తున్నారని వాళ్ళు చేస్తున్నట్లుగా నువ్వు చేయొద్దు. ఆమేన్. నేర్చుకునే భాషలో మాట్లాడొద్దు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అలా చేస్తున్నందువల్ల ఈరోజు అనేక మంది మధ్య అవమానకరమైనటువంటి కార్యాలు జరుగుతూ ఉన్నాయి. అవమానకరమైనటువంటి ఫేక్ ఫాస్టర్ అని చెప్పి వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఏదో పెద్ద ఆ నవ్వులాట కింద పెడతా ఉన్నారు వాళ్ళని, పాస్టర్స్ని. కనుక అట్లా చేయొద్దు. దేవుడు అవమానకరంగా చేస్తూ ఉన్నారు అక్కడ. ఆ విధంగా చేయొద్దు. ఎన్నడూ మనం ఆ విధంగా చేయొద్దు. మనం కేవలం మాట్లాడేది దేవుని యొక్క వాక్యం మాత్రమే. లోకంలో ఉన్న దేన్ని మనం తీసుకోవద్దు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక పిల్లరా, ఇక్కడ చక్కగా చెప్తున్నట్టు చూడండి. మరి మీరు ఉన్న ప్రకారమే మీరు ఉండండి. దైవభీతి కలిగి జీవించండి. సువార్తకు మండుచున్న జ్వాలలతో ప్రకాశించుటకు ఆ కార్యములే కావాలను. మండుచున్న జ్వాలల వలె ఉండాలి మీరు, అగ్ని వలె ఉండాలి మీరు. ఎల్లప్పుడూ దేవుని యొక్క వాక్యంతో నింపబడుతూ ఉండాలి, పరిశుద్ధాత్మతో నింపబడుతూ ఉండాలి. ఉజ్జీవ జ్వాలలు నీళ్ళు రగులుతూ ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. మనము పునరుద్ధానము కొరకు ఎదురు చూస్తూ ఉన్నాము. మనము మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాము. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. కావున మనం అందరినీ ప్రేమించాలి. ఆమేన్. దేవుడు నిన్ను ప్రేమించాడు కాబట్టి నువ్వేం చేయాలి? నువ్వు అందరినీ ప్రేమించాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ లోక కార్యాలను మీరు ప్రేమించినట్లయితే దేవుని ప్రేమ మీలో ఉండదు. లోక కార్యాలను మీరు ప్రేమించినట్లయితే మీ దేవుని ప్రేమ మీలో ఉండదు. ఎందుకంటే లోక కార్యాలు అంటే శరీరాశ, నేత్రాశ, జీవపడము. లోకముతో స్నేహము, దేవునితో వైరం అన్నాడు. కనుక దేవునితో వైరంగా ఉండొద్దు, దేవునితో ఇష్టంగా ఉందాం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీ సంపూర్ణమైన విమోచన సమీపించు మార్గముని మీరు ఉన్నారు. ఇప్పుడు మనం సంపూర్ణమైనటువంటి విమోచన కొరకు ఎదురు చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. విమోచించుటకు ముందు ఈ వ్యక్తి మొదటగా అందుకు యోగ్యునిగా కనబడవలెను. ఒక వ్యక్తిని విమోచించాలంటే ఆ వ్యక్తి యోగ్యుడై ఉండాలి. జాగ్రత్తగా గమనించండి. ఒక పాపి మరొక పాపిని విడిపించలేడు. అర్థమవుతుందా? ఒక శిక్షలో ఉన్న వ్యక్తి ఇంకో శిక్ష పడినటువంటి వ్యక్తిని విడిపించగలడా? ఒక వ్యక్తి తప్పు చేశాడు, ఆ వ్యక్తి మరి ఆ తప్పు నేరారోపణ నిరూపణ అయ్యింది, అతడు జైలుకి వెళ్ళాడు. అర్థమవుతుందా? జైలుకి వెళ్ళాడు. ఇప్పుడు ఆ వ్యక్తిని విడిపించడానికి ఆ జైల్లోనే ఇంకో వ్యక్తి ఉంటే నేను విడిపిస్తానంటే నమ్ముతాడా? నమ్మడు.
మీకు అర్థమవుతుందా? కాబట్టి ఆ వ్యక్తిని విడిపించాలంటే యువతలో ఇంకొక వ్యక్తి తప్పు చెయ్యని వాడై ఉండాలి. ఆ వ్యక్తిని విడిపించడానికి తగిన అధికారం ఇతను కలిగి ఉండాలి. అప్పుడే ఇతను ఇల్లు అతన్ని విడిపించగలడు. ఆమేన్. ఇక్కడ ప్రవక్త చెప్తున్నటువంటి దాని అర్థం ఏంటంటే, ఒక పాపిని విడిపించాలంటే ఒక పరిశుద్ధుడు కావాలి. అందుకే దేవుడు పరిశుద్ధుడిగా కన్యక గర్భములో ధరించుకొని భూమి మీదకి వచ్చాడు. పరిశుద్ధుడిగా. దేవునికి స్తోత్రం. ఆషామాషిగా రాలేదండి. ఓ నిజంగా ఆయన పాపిగా రాలేదండి. ఓ ఆయన పరిశుద్ధుడిగా వచ్చాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కనుక పరిశుద్ధత అనేది చాలా ప్రాముఖ్యమై ఉన్నది. కనుక దేవుడు నిన్ను విడిపించడానికి పరిశుద్ధుడిగా వచ్చాడు. అందుకే ఇందాక అన్నాడు, పరిశుద్ధ దేవుడు నా విమోచకుడు, పరిశుద్ధ దేవుడు అని. చదవండి అన్నమాట. నా విమోచకుడు. చూడండి 47 4వ వాక్యంలో ఉంటుంది. సైన్యములకు అధిపతియు ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు ఆయన, అపరిశుద్ధమైన దేవుడు కాదైనా. ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన ఎటువంటి దేవుడు అంటే పరిశుద్ధ దేవుడు ఆయన. దేవునికి స్తోత్రం. అందుకే చాలాసార్లు చెప్తూ ఉంటాను, కామ క్రోధ మోహ లోభ మద మత్సర హర సద్గుణోస్పతి. కామము, క్రోధము, మోహము, లోభము, మదము, మత్సరము, ఈ చెడ్డ గుణాలు ఎవరిలో అయితే ఉండవో వారిని దేవుడు అనొచ్చు. ఆమేన్. ఇవి గమనించండి, ఎవరిలో అవి లేవో. ప్రపంచం అంతటి మీరు గమనించినప్పుడు ఒక యేసుక్రీస్తు ప్రభువులో మాత్రమే ఆ చెడ్డ గుణాలు లేవు. మిగిలిన వాళ్ళ అందరిలో గుణాలు అన్నీ ఉన్నాయి. ఏమే దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక దేవుడు అని అనబడాలంటే ఆయన ఆరాధనకి పాత్రుడై ఉండాలి, ఆరాధనకి యోగ్యుడై ఉండాలి, అతడు పరిశుద్ధ దేవుడై ఉండాలి. అందుకే అన్నాడు, ఇశ్రాయేలు యొక్క దేవుడు అంట పరిశుద్ధ దేవుడు, నా విమోచకుడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈరోజు నిన్ను నన్ను విమోచించడానికి వచ్చాడు. ఆయన పరిశుద్ధుడిగా వచ్చాడు, పాపం లేనివాడుగా వచ్చాడు, ప్రపంచానికి ఛాలెంజ్ చేస్తాడు. నాలో పాపం ఉన్నదని మీలో ఎవరైనా నిరూపించగలరా? ప్రపంచానికి ఛాలెంజ్ విసిరిన దేవుడు మన దేవుడు. ఎవరు చెప్పలేరండి, ఎవరు కూడా చెయ్యలేరండి. నాలో పాపం ఉందని ఎవరైనా చూపించగలరని. ఎవరైనా చేస్తే నీలో పలానా ఉందని చెప్పవచ్చు. మీకు నా మాటలు అర్థమవుతున్నాయా? మీకు నా మాటలు అర్థమవుతున్నాయా? హల్లెలూయా. ఇప్పుడు ఉదాహరణకి ఎక్కడ బాబు వేసి నాలుగు ఏమైనా పాపం ఉందండి రా అన్నాడు అనుకోండి, ఊరుకోరా ఎంత పేడలాడు నువ్వేడు నా చెప్పేది. ఇప్పుడు ఆంజనేయం వచ్చి ఏంట్రా ఎలా చెప్తున్నా నాలో పాపం ఉందని. ఎవరు నీలో పాపం ఏంటో కోపం ఉందిరా అంకంతా తాగబెట్టేసావు. ఇట్లా చూసుకుంటూ పోతే అందరిని లాక్కురండి, అందరినీ లాక్కురండి, ఏం ప్రాబ్లం లేదు. అందరిలో అన్ని రకాల గుణాలు ఉన్నాయి. కానీ యేసుక్రీస్తు ప్రభు ప్రపంచానికి ఛాలెంజ్ చేశాడు. ఆమేన్. అవునా? యేసుక్రీస్తు ప్రభు ప్రపంచానికి ఛాలెంజ్ చేశాడు. నాలో పాపం ఉన్నదని మీలో ఎవరైనా నిరూపించగలరా? ఎవ్వరూ నిరూపించలేకపోయారు. మరెందుకు పాపం ఆయన మీద పడ్డది? నీ పాపం నా పాపం ఆయన వీటి మీద వేసుకున్నాడు నిన్ను విమోచించడానికి. ఆమేన్. నన్ను విమోచించడానికి ఆయన మన పాపములు ఆయన వీటి మీద వేసుకున్నాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 18 నుంచి. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 18 నుండి. పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారము వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు గాని అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కలంకమునైన గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడతాడని. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము, యేసు రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, ప్రతి ఘోర పాపమును కడుగును మన యేసయ్యా రక్తము, ప్రతి ఘోర పాపమును కడుగును మన యేసయ్యా రక్తము. బహు దుఃఖములో మునిగెనే చెమట
చెమట రక్తముగా మారే యేసు రక్తము 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 యేసు రక్తము 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 అమూల్యమైన రక్తము అంతమైన రక్తము యేసు రక్తము 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 మహాపరిశుద్ధ స్థలములో చేర్చును మన యేసయ్యా రక్తము మహాపరిశుద్ధ స్థలములో చేర్చును మన ముందుగా వెళ్ళెను ప్రధాన యాజకుడు మనకంటే ముందుగా వెళ్ళెను యేసు రక్తము రక్తము రక్తం చెప్పండి యేసు రక్తం చెప్పండి దెయ్యం వెళ్ళిపోదు హల్లెలూయా రక్తము 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 అమూల్యమైన రక్తము నిష్కళంకమైన రక్తము యేసు రక్తము 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 యేసు రక్తము రక్తము హల్లెలూయా దేవునికి మహిమ కలుగును గాక అమూల్యమైనటువంటి రక్తం వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు మీరు చేసుకున్న విగ్రహాల వల్ల మీరు చేసే పూజల వల్ల మీరు విమోచించబడలేదు దేని వల్ల మీరు విమోచించబడ్డారంటే నిర్దోషమైనటువంటి రక్తము నిష్కళంకమైనటువంటి గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము వల్ల క్రీస్తు రక్తము చేత ఈరోజు మనం విమోచించబడ్డాం హల్లెలూయా దేవునికి మహిమ కలుగును గాక విమోచించబడతారు అని రాయలా విమోచించబడ్డారు ఎనఫ్ అయిపోయింది ఎప్పుడో విమోచించబడ్డాం మనం అర్థమవుతుందండి మనం ఎప్పుడో విమోచించబడ్డాం కానీ ఇప్పుడు మనం విమోచన కొరకు ఎదురు చూస్తూ ఉన్నాం హల్లెలూయా దేవునికి స్తోత్రం కలుగును గాక కనుక విమోచించుటకు ముందు ఈ వ్యక్తి మొదటగా అందుకు యోగ్యుడిగా కనబడవలను కనుక అమూల్యమైనటువంటి రక్తము చేత నిర్దోషమును నిష్కళంకమైన గొర్రెపిల్ల క్రీస్తు వంటి రక్తం చేత విమోచింపబడుతారని మీరు ఎదురా కాబట్టి మనలను విమోచించువాడు పరిశుద్ధుడు యోగ్యుడై ఉండవలెను క్రీస్తు రక్తము చేత మనము విమోచింపబడ్డామని ఆమేన్ విశ్వాసము ద్వారా నమ్ముచున్నాము ఈ లోకంలో ప్రతి మనుషుడు క్రైస్తవుడైనచో ఎట్లుండును ఈ లోకంలో ప్రతి మనిషి క్రైస్తవుడు అయిపోయింది అనుకోండి ఇక తాలిబాన్లు గనలించుకోవాల్సిన అవసరం ఉందా బెదర్ మనం అందరం ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళ దగ్గరకు వచ్చి బెదర్ మాకు కొంచెం ఖాళీ లేదు స్థలం లేదు మనం అందరం కలిసి ఉందాం బెదర్ అని చెప్పి ఆళ్ళ సరదాగా ఫ్రెండ్షిప్ అయిపోతుంది కదా ఏమా దేవునికి స్తోత్రం ఇప్పుడు మన ఇండియా వాళ్ళు భారతీయులు ఏమంటున్నారు ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు ఎవరన్నా వస్తుంటేని రండి రా బాబు అని ఆహ్వానించలేదా మా ఊరు ఎందుకు వస్తున్నారా కాల్చేతం అన్నారా అలా చూస్తారండమా ఇప్పుడు అక్కడ యుద్ధం జరుగుతుంది ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని పారిపోతున్నారు పారిపోయే వాళ్ళు భారతదేశం ఏం చేసింది రండి మా దేశం వచ్చేయండి అంది ఎందుకన్నది మన దేశంలో ఉన్న ఉన్నతమైనటువంటి ప్రేమ ఎవరినైనా ఆహ్వానిస్తాం బెంగాల్ వాళ్ళు వచ్చేస్తున్నారు మరి ఎవరు అదేంటమ్మా బీహార్ వాళ్ళు వచ్చేస్తున్నారు ఎక్కడెక్కడ వాళ్ళు వచ్చేస్తున్నారు అందరూ కొత్త మొక్కలు కనపడుతున్నాయి మనకి ఎవరు నువ్వు అని అడుగుతున్నాం మనం అవసరం ఎవరన్నా అడుగుతున్నాం మనం ఎవరు వచ్చినా మన వాళ్ళు అనుకుంటున్నాం అది వీసా ఉందా ఏంటి ఎక్కడి నుంచి వచ్చాడని ఆరా తీస్తున్నామా ఎవరు అడుగుతున్నాం మన మోటార్ సైకిల్ కూడా ఎట్టుకెళ్ళిపోతున్నారు మరి అలా కదా మన మోటార్ సైకిల్ ఎట్టుకెళ్ళిపోతున్నారు పట్టుకెళ్తుందా అయినా అడుగుతున్నావా దేవునికి స్తోత్రం కలిగిన ఇప్పుడు ప్రవక్త ఏమన్నాడంటే ప్రపంచంలో ఉన్న మనుషులందరూ క్రైస్తవులు అయిపోతే ఎట్లుండమేంటి ఒకరినొకరు ప్రేమించుకుంటాడు అంతే ఇంకా అక్కడ యుద్ధాలు ఉంటాయా గొడవలు ఉంటాయా దేవునికి స్తోత్రం కలిగిన హల్లెలూయా దేవునికి మహిమ కలుగును గాక వింటున్నారు పిల్లరా ఆఫ్ఘనిస్తాన్ నుంచి కనుక ఎవరైనా పారిపోయి ఇప్పుడు నిజంగా పక్కేసిన వస్తే యథార్థంగా చెప్తున్నాను అది ఆ స్థలంలో సెట్ వేసేసి ఆయన ఉండమని చెప్తాను నేను ఆమేన్
నిజమే, ఎవరైనా కనపడితే ఆఫ్ఘనిస్తాన్ నుంచి పారిపోయి ఎవరైనా వచ్చి చెప్పండి నాకు. దేవునికి స్తోత్రం. అక్కడ ఇచ్చేద్దాం, అలా అంత ఖాళీగా ఉంది కదా మా స్థలం అంతా, వాళ్ళు ఎవరో వచ్చి కొనుక్కునేదాకా మందే. ఆమేన్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. వింటున్నారా? నేను ప్రవక్త ఎందుకు చెప్తున్నా అంటే, ప్రపంచంలో ఉన్న మనుషులందరూ క్రైస్తవులు అయిపోతే, పోయిన వారం చెప్పాను కదా, పోయిన వారం చెప్పలేదా? నిజమైన స్వాతంత్రం ఏంటంటే దేవుని పరిశుద్ధాత్మను ఎవరైతే పొందుకుంటారో వాళ్ళకే స్వాతంత్రం. హల్లెలూయా. ఇక అందరూ దేవుని ఆత్మతో నింపబడ్డారు అనుకోండి, కొట్లాట్లు ఉంటాయా? ఆమేన్, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక పిల్లరా చూడండి, నిజంగా ప్రవక్త అంటున్నాడు, అలాగైతే ప్రతి క్రైస్తవుడు దేవుని ఆత్మతో నింపబడిన క్రైస్తవునిగా ఉండిన ఇట్లుండును అట్లుండుని అట్లా. ఇక విశ్వాసం అనే దానికి మనకు అవసరం లేదు అంటున్నాడు. ఇక అందరూ విశ్వాసం పొందుకున్నట్టే లెక్క. ఇప్పుడు రండి మళ్ళా ఒకసారి చదవండి యెషయా గ్రంథం 44:4 చదవండి. యెషయా గ్రంథము 44వ అధ్యాయం 6వ వాక్యం. ఇశ్రాయేలు రాజు అయిన యెహోవా వారి విమోచకుడైన సైన్యములకు అధిపత్యకు యెహోవా ఎలాగో సెలవిచ్చున్నాడు. నేను ముందే చెప్పాను మీకు, ఇశ్రాయేలు రాజు ఎవరంటే యేసుప్రభే. హల్లెలూయా. ఆయన యెహోవాయే, పాత నిబంధనలు యెహోవాగా ఉన్నాడు. ఆయనే వారి రాజు. వాళ్ళని పరిపాలించడానికి రాజు అనేవాళ్ళు ఎవరు లేరు. సైన్యమునకు అధిపతి ఎవరు లేరు. సైన్యము అనకు అధిపతి ఆయనే. ఆ ఇశ్రాయేలుకు రాజు ఆయనే, పరిశుద్ధ దేవుడు. అందుకే ఇక్కడ 47:4లో కూడా చెప్తున్నాం. 47వ అధ్యాయం 4వ వాక్యం. సైన్యములకు అధిపతియు ఇశ్రాయేలుకు పరిశుద్ధ దేవుడునకు యెహోవా అని మా విమోచకునికి పేరు. దేవునికి స్తోత్రం. ఆ విమోచకునికి ఏం పేరంట? పరిశుద్ధ దేవుడు యెహోవా. పరిశుద్ధ దేవుడగు యెహోవా అని పేరు. యెహోవా అనేది జ్ఞాపకార్థ నామం. యెహోవా అనేది జ్ఞాపకార్థ నామం. పర్మనెంట్ నామం ఏంటంటే ప్రభు అయిన యేసుక్రీస్తు, ఆయన పర్మనెంట్ నామం. చూడండి, మనవాళ్ళు కూడా పిల్లలు పుట్టినప్పుడు నిక్ నేమ్ పెట్టుకుంటారు కదా, బుజ్జి, చిన్ని, కన్న, సో ఏంటి ఇంకేటమ్మా ఏవో పెట్టుకుంటారు కదా పేర్లు, నిక్ నేమ్స్ అనమాట. అందుకే దేవుడు కూడా అలాగే అన్నాడు, నా పేరు ఇది స్టాండర్డ్ పేరు. ఆయనే చెప్పాడు, నా పేరు స్టాండర్డ్ కాదు, యెహోవా అనే నామం జ్ఞాపకార్థమైన నామం. నాకు ఒక పేరు ఉన్నది. నేను మానవుడిగా భూమి మీదకి వస్తాను, అప్పుడు నేను పేరు పెట్టుకుంటాను. ఆమేన్. అప్పుడు నేను రక్షకుడు అవుతాను. అది అప్పుడు నా పేరు ప్రభు అయిన యేసుక్రీస్తు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక పిల్లరా, మానవుని విమోచించడానికి దేవుడు మానవ స్వరూపంలో దిగివచ్చాడు. దేవుడు మరియు మానవుడు ఏకమయ్యారు. దేవుడు తను తగ్గించుకున్నాడు. మానవుడు ఎప్పుడైతే పాపం చేశాడో దేవుని నుండి వేరయ్యాడు. మానవుడు ఎప్పుడైతే పాపం చేస్తాడో అప్పుడు దేవుని నుండి మానవుడు వేరయ్యాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి పిల్లరా, నిజంగా చూడండి, అంతకుముందు వారు కలిసి ప్రతిదినము సహవాసం చేశారు. సర్వశక్తివంతుడైనటువంటి దేవుడు మానవునితో సహవాసం చేశాడు. సర్వశక్తివంతుడైనటువంటి దేవుడు, సర్వము కూడా తన నోటి మాటతో సృజించినటువంటి గొప్ప దేవుడు. ఆ అంత గొప్ప దేవుడు మానవునితో ఏం చేశాడండి? సహవాసం చేశాడు. ఎప్పుడైతే మానవుడు పాపంలో పడిపోయాడో దేవునితో ఉన్నటువంటి సంబంధం తెగిపోయింది, సహవాసం తెగిపోయింది. హల్లెలూయా. కనుక ఆ దేవుని గురించి కొన్ని మాటలు ఇక్కడ ప్రవక్త మరి చెప్తున్నాడు. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వాక్యంలో, యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వాక్యం, ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. 14వ వాక్యం, ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించిన. కొట్టండి చప్పట్లు, దేవునికి స్తోత్రం కలుగును గాక. యెహోవా అనే దేవుడు ఆదిలో ఎలా ఉన్నాడంటే వాక్యమై ఉన్నాడు. ఆమేన్. ఆ వాక్యమైన దేవుడు ఇప్పుడు 14వ వాక్యంలోకి వచ్చేటప్పటికి కృపా సత్య సంపూర్ణుడిగా, అంటే కృపనివ్వడానికి, పాపంలో కొట్టుమిట్లాడుతున్నటువంటి దేవుని పిల్లలకు కృపనివ్వడానికి కృపా సత్య సంపూర్ణునిగా భూమి మీదకి శరీరధారిగా భూమి మీదకి వచ్చాడు. 8వ అధ్యాయం 24వ వాక్యం, యోహాను సువార్త 8వ అధ్యాయం 24వ వాక్యం. కాగా మీ పాపములోనే ఉండి మీరు చనిపోదురని మీతో చెప్పితిని. నేనే ఆయననని మీరు విశ్వసించని ఎడల మీరు
మీ పాపములోనే ఉండి చనిపోదురని వారితో చెప్పాను. యూదులతో చెప్తున్నాడు, పరిశీలతో చెప్తున్నాడు, సద్దుకేలతో చెప్తున్నాడు. ఆమేన్. అక్కడ ఉన్నారు, యూదులు ఉన్నారు, పరిశీలు ఉన్నారు, సద్దుకేలు ఉన్నారు. యేసు ప్రభువుని నమ్మట్లేదు. ఆమేన్. హల్లెలూయా. మీ రక్షకుడు నేనే, మీ విమోచకుడు నేనే, మీ పరిశుద్ధ దేవుడు నేనే, మీ యెహోవాని నేనే, మీరు ఎదురు చూస్తున్న మెస్సైను నేనే. వాళ్ళు ఎవరో నమ్మట్లా. ఆది అందు ఏముందంటే వాక్యం ఉందంటున్నారు. ఆది అందు ఏముందిరా? వాక్యం ఉందంటున్నారు. వాక్యాన్ని నమ్ముతున్నారు, యెహోవాని నమ్ముతున్నారు. ఆ యెహోవాయే శరీరధారి అయి కృపాసత్య సంపన్నుడిగా మన మధ్యకు వచ్చి మన మధ్య నివసించి మనతో మాట్లాడుతూ ఎదురుగా నిలబడితే ఆయన వాళ్ళు నమ్మట్లేదు. అందుకే వాళ్ళని చూసి ఏమంటున్నాడు? కాగా మీరు ఇంకా పాపంలోనే ఉండి మీరు చనిపోదురని మీతో చెప్పితిని, నేనే ఆయననని మీరు విశ్వసించని ఎడలా మీరు ఇంకనూ మీ పాపములోనే ఉండి చనిపోతున్న వారితో చనిపోయి రాళ్లే బలిపీఠం కింద ఆత్మలో. స్తోత్రం. మీకు అర్థమవుతుందమ్మా? ఆయనే పాత నిబంధన యెహోవాయే, క్రొత్త నిబంధన యేసుక్రీస్తు అని నమ్మక చనిపోయిన బలిపీఠం కింద నుండి మొరపెడుతున్న ఆత్మలాలే. అక్కడికే చెప్పాడు, నమ్మండిరా బాబు, ఆయన్నే నేను, నమ్మండి, ఇప్పటికైనా నమ్మండి. వాళ్ళు నమ్మలా, కానీ చనిపోయారు. చనిపోయి బలిపీఠం కిందకి వెళ్ళిపోయారు. బలిపీఠం ముందుండి మొరపెడుతున్నారు, నాదా అంటున్నారు. ఇప్పుడు మళ్ళీ నా నాదా, నా ప్రాణేశ్వర, నా భర్త. అప్పుడు కేకెత్తే బాగుండు, ఏమండి అని కొట్టక ముందు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇదిగో సీనా అంటారు ఫస్ట్లో. పేరు పెట్టి కేకేయకూడదు భర్తల్ని, అంటున్నారా? ఇప్పుడు వాళ్ళు కేకలేస్తున్నారు. కనుక పిల్లారా, నిజంగా దేవుడు కృపా సత్య సంపూర్ణుడిగా వచ్చేసాడు భూమి మీదకి. నమ్మండి అని చెప్పి స్వయంగా దేవుడే చెప్తున్నాడు, నేనే ఆయన్ని. ఆ పాత నిబంధన యెహోవానే, క్రొత్త నిబంధనలో నేనే మెస్సయ్యని, నేనే క్రీస్తుని, నేనే యేసుని. మీరు ఎదురు చూస్తున్న మెస్సయ్యని, ప్రవక్త నేనే. అబ్బే మీ ఇంట్లో ఉండడండి మావాడు. అబ్బలేవరే మీరేంటండి బాబు, ఏది మాసిపోని గడ్డం, మాసిపోని బట్టలు వేసుకుని వచ్చి నేనంటే నువ్వు మా రాజుగారు ఎలా వస్తాడు తెలుసా? యూదుల రాజుగా పుట్టేవాడు ఎలా వస్తాడు అనుకున్నా? గుర్రం ఎక్కి బంగారు వస్త్రాలు వేసుకుని ఆయన రాజదండం పట్టుకుని. ఎందుకు అలాగంటున్నారు వాళ్ళు? ఎందుకు అలాగంటున్నారు? అన్నయ్య, కైఫ, ప్రధాన యాజకులు అందరూ అలాగే బోధించారు వాళ్ళకి. ఎలాగొస్తాడని? అలాగొస్తాడని. మరి అందరూ అలాగొస్తాడని ఎదురు చూస్తున్నారని. కానీ వాళ్ళు అనుకున్న రీతిలో రాలా. ఇవాళ సంఘాలన్నీ అలాగే ఉన్నాయి. ఆయన ఎలా వస్తాడు? దేవునికి స్తోత్రం కలిగింది. హల్లెలూయా. కనుక పిల్లరా, చాలా జాగ్రత్తగా వినండి. ఈ కాలపు వర్తమానం వచ్చి మనలను సరిదిద్దింది. ఆమేన్. కనుక ఇక్కడ కొన్ని మాటలు చాలా జాగ్రత్తగా వినాలి మీరు. ఇప్పుడు రండి, 58వ వాక్యం కూడా చూడండి. యోహాను సువార్త 8వ అధ్యాయం 58 కూడా చదవండి. యేసు అబ్రహాము పుట్టక మునిపే నేను ఉన్నానని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఆమేన్. మరి ఇంకేంటమ్మా, ఇంత క్లారిటీ ఇచ్చేసాడు కదా అమ్మా. నా మాటలు అర్థమవుతున్నాయా? ఇప్పుడు అక్కడ ఉన్న యూదులతో మాట్లాడుతున్నాడు, అక్కడ ఉన్న పరిశీలతో మాట్లాడుతున్నాడు. అబ్బాయ్, నేను ఎప్పుడు వాడిని అనుకుంటున్నారా? నిన్నగా మొన్న వచ్చాడు అనుకుంటున్నారా? 30 సంవత్సరాల క్రితం పుట్టినోడు అనుకుంటున్నారా? 2000 సంవత్సరాల క్రితం వచ్చినాడు అనుకుంటున్నారా? కాదురా, అబ్రహాము కంటే, చెప్పండి, అబ్రహాము కంటే ముందున్నవాడు అంటే అప్పటికైనా అర్థం చేసుకోవాలి. ఓహో, ఆ యెహోవా నువ్వేనమాట అని అర్థం చేసుకోవాలా? అర్థం చేసుకోలేదు. అప్పటికి వాళ్ళకి అర్థం కావట్లేదు. నేను అబ్రహాము కంటే ముందున్నవాడు. అబ్రహాం వయసు ఎంత? నీ వయసు ఎంత? నీకు నిండా 30 ఏళ్ళు, 30, 40 ఏళ్ళు లేవు నీకు. అబ్రహాం ఎప్పుడోడు? నువ్వేమో అబ్రహాం కంటే ముందున్నానంటావు. వాళ్ళకి అర్థమైంది అసలు? వాళ్ళకి అర్థమవునా? కానీ నువ్వు నమ్ముతున్నావా? మనం నమ్ముతున్నావా? అబ్రహాం కంటే ముందున్న దేవుడేనా? ఆమేన్.
తాత ముత్తాతల కన్నా ముందున్న దేవుడని, తల్లి తండ్రుల కన్నా ప్రియమైన దేవుడని, తాత ముత్తాతల కన్నా ముందున్న దేవుడని, తల్లి తండ్రుల కన్నా ప్రియమైన దేవుడని, తోడు నీడగా నిన్ను కాపాడు నా తోడని, తోడు నీడగా నిన్ను కాపాడు నా తోడని, పూజించి పాటించి హల్లెలూయా అని పాడి స్తుతించను రారే జనులారా మనసారా నోరురా అని పాడి రారే జనులారా మనసారా నోరురా. హల్లెలూయా. అబ్రాహాం కంటే ముందున్నాను రాని అని చెప్తే వాళ్ళు వినలా. కానీ ఈరోజు మనం నమ్ముతున్నాం. నమ్మడానికి విశ్వాసం కావాలి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మండుస్తున్న పొదలో నుండి మోషేతో మాట్లాడిన దేవుడు నేనేరా. ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఎండవేళ మమ్రే దగ్గర సింధూర వనములు, ఎండవేళ అబ్రాహాము దగ్గరకు వచ్చి మాంసం భుజించింది నేనే. ఆమేన్. వెన్న తిన్నది నేనే, రొట్టెలు తిన్నది నేనే. హల్లెలూయా. ఇక అన్ని సాక్ష్యాలు చెప్తున్నా, నమ్మట్లా. అన్ని సాక్ష్యాలు చెప్తున్నాడు ఆయన. మండుచున్న పొదలో నుంచి మోషేతో మాట్లాడిన వాడు నేనే. ఎండవేళ మమ్రే దగ్గర ఆ సింధూర వనంలోకి వచ్చినప్పుడు, ఓ హల్లెలూయా, అబ్రహాము దగ్గరకు వచ్చి మాట్లాడిన దేవుడిని నేనే. ఇన్ని సాక్ష్యాలు చెప్తున్నా కానీ నమ్మలేదు వాళ్ళు. ఈరోజు మనకి ఇన్ని సాక్ష్యాలు అవసరంలా, అవునా? ఎందుకంటే ఆయన వధువంట చూసి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇన్ని చెప్పినా వారు నమ్మలేదు. ఆయనే విమోచకుడని వారు గుర్తించలేకపోయారు. ఆమేన్. ఆ యూదుల్లో నుంచి వచ్చాడు ఒక ఆయన, అపోస్తలుడైన పౌలు. ఎక్కడి నుంచి వచ్చాడు? యూదుల్లో నుంచే వచ్చాడు. అపోస్తలుడైనటువంటి పౌలు. ఆ పౌలు అంటున్నాడు, చూడండి, రోమపత్రిక 7వ అధ్యాయం 24వ వాక్యం. అయ్యో నేను ఎంత దౌర్భాగ్యుడు. ఎందుకు దౌర్భాగ్యుడు? ఆయన అన్ని చెప్పినా నేను వెళ్ళకపోయాను. అన్ని రకాల మాటలు చెప్పినా, అన్ని రకాల సాక్ష్యాలు చెప్పినా, ఆమేన్, నేనే మండుస్తున్న పొదల నుంచి మాట్లాడిన దేవుడిని అని చెప్పినా, అబ్రహాం దగ్గరకు వచ్చి మాంసం తిన్నాను, రొట్టెలు తిన్నాను అని చెప్పినా నమ్మలేదు. నేను ఎంత దౌర్భాగ్యుడిని. ఇట్టి మరణమునకు లోనైనా నా శరీరం నుండి నన్ను ఎవడు విడిపించును. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవడు విడిపిస్తాడు అన్నప్పుడు మా వాళ్ళు నమ్మనివ్వలేదు. ఆయనే పాత నిబంధన, యెహోవాయే కొత్త నిబంధన, యేసుక్రీస్తు అని చెప్తుంటే వాళ్ళు నమ్మట్లేదు, నన్ను నమ్మనివ్వట్లేదు. అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను. ఇట్టి మరణమునకు లోనైన నా శరీరం నుండి నన్ను ఎవడు విడిపించును. బాధపడుతున్నాడు, రొమ్ము కొట్టుకుంటున్నాడు, గుండ్లు బాదుకుంటున్నాడు. ఎవడు విడిపిస్తాడు? విడిపించే నాదుడు ఎవడు? విడిపించే విమోచకుడు ఎవరు? ఆమేన్. ఎవరు నన్ను విడిపిస్తాడన్నాడు. కానీ దమస్కు మార్గంలో ఒక దినాన దేవుడే దర్శించాడు. నిన్ను విమోచించువాడు నేనే, నీ విమోచకుడు నేనే, నీ పరిశుద్ధ దేవుడు నేనే, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు నేనే, సైన్యములకు అధిపతి యెహోవా నేనే, ఇశ్రాయేలుకు రాజు నేనే. దమస్కు మార్గంలో అపోస్తున్నటువంటి పౌలుకి దర్శించిన దేవుడు మాట్లాడినప్పుడు ఇప్పుడు అంటాడు, ఏ మరణమా నీ ముల్లెక్కడా? ఏ సమాధి నీ విజయం ఎక్కడా? ఆమేన్. ఎందుకంటే విమోచకుడు దొరికేశాడు. హల్లెలూయా. విమోచకుడు దొరికేశాడు. మరణాన్ని జయించే శక్తిని పొందుకున్నాడు. పరిశుద్ధాత్మ అభిషేకంతో నింపబడ్డాడు. మరణం ఎదురుగా వస్తున్నప్పుడు, ఓ మరణమా నీ విజయం ఎక్కడా? హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. పరిశుద్ధాత్మ అభిషేకంతో నింపబడినప్పుడు వారంతా సింహాల వలె ఎగిరారండి. పిల్లిలాగా పారిపోయి ఆ గదిలో ఈ గదిలో తలుపులేసిన ఆరాధన చేసుకునేవాళ్ళు. పరిశుద్ధాత్మ లేనప్పుడు, ఎప్పుడైతే పెంతెకొస్తు పండగ దినాన మేడగదిలో పరిశుద్ధాత్మను పొందుకున్నారో ఆ పిల్లులు ఏమైనా తెలుసా? సింహాలుగా మారిపోయింది, పులులుగా మారిపోయింది. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చూడండి, ఇక్కడ మరొక మాటను చూద్దాం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 18వ వాక్యం.
ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 18వ వాక్యం. నేను మొదటి వాడను, కడపడి వాడను, జీవించువాడను, మృతుడనైతిని గాని ఇదిగో యుగ యుగములకు సజీవుడనై ఉన్నాను. దేవునికి స్తోత్రం. గట్టిగా దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు సజీవుడైనటువంటి దేవుడు. యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరం ఒక్కడే రీతిగా ఉన్నాడు. ఈరోజు మన మధ్య ఉన్నాడు. జీసస్ ఈజ్ హియర్. ఆయన ఎక్కడున్నాడు? ఇప్పుడు ఇక్కడే ఉన్నాడు, మన మధ్యలో ఉన్నాడు, మనతో ఉన్న దేవుడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అల్ఫయు నేనే, ఒమేగయు నేనే, వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉండువాడను, సర్వాధికారిని నేనే. నేనే 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 అంటే ఆమేన్. హల్లెలూయా. లోకానికి అర్థం కావట్లా. ఈయన ఒక్కడేనంట, ఈయన ఒక్కడేనంట. ఒరే ఆయన ఒక్కడే. నేను చెప్తున్నాను కదా, ఆయన ఒక్కడే. వాళ్ళకి నచ్చని మాట ఇదేనంట. నేనే మార్గం, నేనే జీవం, నేనే సత్యం అని గోడ మీద రాడుతుంటేనంట వాళ్ళకి ఈ ముక్కలు నచ్చట్లేదంట. ఏం మాట్లాడితే యేసుబాబు ఏంటరా నేనే 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 అంటాడు. ఇంకెవరు లేదా? ఎవరు ఉండరు. రాష్ట్రానికి సీఎం ఒక్కడే ఉంటాడు, నలుగురు సీఎంలు ఉండరు. అవునా కదా? నేను కూడా సీఎంని అన్నా అనుకో, తన్ని అర్థం భారత తీసుకెళ్ళి. దేవుడికి స్తోత్రం కలిగి వింటున్నారా? కాబట్టి ప్రపంచానికి దేవుడు ఒక్కడే. ఆమేన్. కనుక సర్వాధికారి అయినటువంటి దేవుడు ప్రభు సెలవిచ్చున్నాడు. మనము పాపములో పుట్టి అతిక్రమంలో రూపుదిద్దుకుని అబద్ధములు ఆడుచు ఈ లోకంలోనికి వచ్చామని బైబిల్ చెప్తా ఉన్నది. అబద్ధాలు మీ అమ్మ నేర్పలా, అబద్ధాలు మీ తండ్రి నేర్పలా. స్కూల్లోకి వెళ్ళిన వెంటనే అబద్ధాలు నువ్వే నేర్చుకున్నావు. ఎరా పెన్ తీసావా? తీసాడాడు, కానీ ఏమంటున్నాడు? తీయలేదు. ఎవరు నేర్పారు? మీ అమ్మ నేర్పిందా? నేర్పలా. కానీ నువ్వు అబద్ధములో రూపుదిద్దుకుంటూ వచ్చావు, అబద్ధములు ఆడుతూ లోకంలోకి వచ్చావు. అది బైబిల్ సత్యమై ఉన్నది. అబద్ధం ఆడమని ఇంటి దగ్గర మీ అమ్మ చెప్పలేదు నీకు. ఆమేన్. కానీ నువ్వు అబద్ధం ఆడుతూ లోకంలోకి వచ్చావు. అది బైబిల్ సత్యమైనది. కాబట్టి మానవులను విమోచించుటకు ఒక విమోచన ప్రణాళికను సిద్ధం చేశాడు. రక్షింపబడాలనే కోరిక నీలో ఉంటే ప్రతి పురుషుడు ప్రతి స్త్రీ, ఆమేన్, ఎవరిలో అయితే ఆ కోరిక ఉన్నదో ఆ పురుషుడిని దేవుడు ఎరిగి ఉన్నాడంట. ఎవరైతే ఆ యొక్క కోరిక కలిగి ఉన్నదో ఆ స్త్రీని దేవుడు ఎరిగి ఉన్నాడంట. అందుకే ఆయన అన్నాడు, నా తండ్రి ఆకర్షించనిదే ఎవ్వరూ నా యొద్దకు రాలేరు అని. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడే విమోచకుడు. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 5వ వాక్యం. తెస్సలోనికీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 5వ వాక్యం. త్వరగా మీరందరూ వెలుగు సంబంధులను పగటి సంబంధులై ఉన్నారు. మనం రాత్రివారం కాదు. కాబట్టి రాత్రులు గృహప్రవేశాలు పెట్టుకోకండి, రాత్రులు శంకుస్థాపనలు పెట్టుకోకండి, రాత్రులు పెళ్ళిళ్ళు పెట్టుకోకండి. నా మాటలు అర్థమైందా? యేసుప్రభు మనల్ని ఏమన్నాడు? మీరందరూ వెలుగు సంబంధులు, పగటివారు, మీరు రాత్రివారు. కాబట్టి రాత్రి శంకుస్థాపన పెట్టుకుంటారా? రాత్రి పెళ్ళిళ్ళు పెట్టుకుంటారా? అర్ధరాత్రి ముహూర్తాలు వస్తాయా? అర్ధరాత్రి గృహప్రవేశాలు ఉంటాయా? ఎవరు అనట్లేదు. మనకు ఉండకూడదు. ఎందుకు? దేవుడు మనల్ని ఏం చేశాడు? మీరు పగటివారు, మీరు వెలుగు సంబంధులు. మీరు పెళ్లి చేసినా పగలే చేయాలా? గృహప్రవేశం చేసినా, శంకుస్థాపన చేసినా పగలే చేయాలా? ఏ కార్యక్రమం చేసినా పగలే చేయాలా? ఎందుకు? మీరు వెలుగు సంబంధులు, మీరు పగటివారు, మీరు రాత్రివారు కాదు. రాత్రి వాళ్ళు ఏం చేస్తారంటే రాత్రి ఏం జరుగుతాయి? చీకట్లో సింధులు అంట. చీకట్లో సింధులు. దేవుని స్తోత్రం. పెళ్ళిళ్ళలో పట్టేసుకున్నారంట, చీకట్లో సింధులు వేసిపోయి పెళ్ళికి వెళ్ళారంట, డ్యాన్స్కి పోకరం వేసుకున్నారంట. తీసుకెళ్ళిపోయి మొత్తం బ్యాచ్ని అంత నాటోళ్ళు మొగోడిని గుద్దుని కొట్టుకుంటూ తీసుకెళ్ళిపోరు. రాత్రి పెళ్ళి పెట్టుకుంటాం ఎందుకు? సింధులు వేసుకుంటాం ఎందుకు? దేవునికి స్తోత్రం కలిగిన కనుక పిల్లరా, మనం పగటి వారం అయి ఉన్నాము. ఆమేన్. హల్లెలూయా. ఇంకా ఏం చెప్తున్నాడు చూడండి. మొదటి యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వాక్యం. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వాక్యం. అయితే ఆయన ఎక్కడున్నాడు? ఆయన వెలుగులో ఉన్నాడు. కాబట్టి మనం కూడా వెలుగులో నడిచిన ఎడ్ల అది అన్యోన్య సహవాసం గలవారం అయ్యిందో. ఆయన వెలుగులో ఉన్నాడు కాబట్టి మనం కూడా వెలుగులోనే నడవాలి. ఆయన చీకటిలో ఉండుంటే మనం కూడా చీకటిలో నడుద్దాం.
ఆయన చీకటిలో లేడు, ఆయన వెలుగులో ఉన్నాడు. కాబట్టి ఆయన పిల్లలు కూడా ఎక్కడ ఉండాలి? వెలుగులోనే నడవాలి. అప్పుడు ఆయనతో మనకి సహవాసం కలిగి ఉంటాం. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నిన్ను పవిత్రులుగా చేసేది యేసు రక్తం మాత్రమే. మరి పవిత్రులుగా చేయాలంటే నువ్వెలా ఉండాలంటే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము నువ్వు కూడా వెలుగులో ఉండాలి. నువ్వు కూడా వెలుగు సంబంధిగా ఉండాలి. అప్పుడు అన్యోన్య సహవాసము దేవునికి నీకు మధ్య సంబంధం ఏర్పడుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు ఒక్కడని మనం తెలుసుకున్నాము. నిజ బాప్తిస్మం యేసుక్రీస్తు నామములో తెలుసుకున్నాము. నీటి బాప్తిస్మం ద్వారా మన పాపములు క్షమించబడ్డాయి. నీతిమంతులుగాను పవిత్రులుగా మనం తీర్చబడ్డాము. ఆమేన్. హల్లెలూయా. కనుక యోహాను రాసిన పత్రిక 15వ అధ్యాయం 3వ వాక్యం త్వరగా. యోహాను రాసిన సువార్త 15వ అధ్యాయము 3వ వాక్యం. యోహాను సువార్త 15వ అధ్యాయం 3వ వాక్యం. నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరిప్పుడు అయిపోయారు. అంతే, ఒక్క మాట చెప్పాడంతే. మీరు పరిశుద్ధులు రా అన్నాడు. అంతే, ఒక్క మాటతో. నేను పరిశుద్ధుడిని, మీరు పరిశుద్ధులే. నేను వెలుగు సంబంధిని, మీరు వెలుగు సంబంధులే. ఆమేన్. నా రక్తం ఇచ్చి కొన్నాను మిమ్మల్ని, నా రక్తంతో కడిగాను మిమ్మల్ని. ఆమేన్. కాబట్టి మీరు నా పిల్లలై ఉన్నారు. ఒక్క మాటలో తేల్చేశాడు. నేను మీతో చెప్పే మాటను బట్టి మీరిప్పుడు పవిత్రులైపోయారు. ఆయన మాట చెప్పాడంతే. ఆయన మాటతో మనం ఏమయ్యాం? పవిత్రులమయ్యాం. కాబట్టి ఎఫెసీ 4:30 ప్రకారం, ఎఫెసీ 4:30 ప్రకారం దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచవద్దు. మీరు విమోచన దినం వరకు ఆయన యందు మీరు ముద్రించబడి ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఎప్పటి వరకు అంట? విమోచన దినం వరకు. ఆమేన్. విమోచన దినం వరకు మనం ఏం చేయాలంట? ముద్రించబడి ఉన్నాము. రోమ 8:9. రోమ పత్రిక 8వ అధ్యాయం 9వ వాక్యం. త్వరగా తీయండి. దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావము గలవారే గాని శరీర స్వభావము గలవారు కారు. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడాయన వాడు కాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కనుక పిల్లరా, దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల పరిశుద్ధాత్మను దుఃఖపరచొద్దు. పరిశుద్ధాత్మ మీలోకి వచ్చింది. ఎప్పుడైతే మీరు మారుమనసు పొందారో, ఎప్పుడైతే మీరు యేసుక్రీస్తు బాప్తిసం పొందారో, పరిశుద్ధాత్మని వరాన్ని పొందేసుకున్నాము. పరిశుద్ధాత్మను మీలోకి వచ్చి నివాసం చేస్తున్నాడు. కాబట్టి పరిశుద్ధాత్మను ఏం చేయాలి? మనం దుఃఖపరచకూడదు. అందుకేమంటున్నాడు? దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావము గలవారే గాని శరీర స్వభావము గలవారు కారు. దేవునికి స్తోత్రం. ఆత్మ స్వభావం గలవారైతే ఆత్మ చెప్పినట్లుగా శరీరం వింటుంది. వింటున్నారా? ఆత్మ లోపల ఉన్న ఆత్మ చెప్పినట్టు పైన శరీరం వినాలి. వర్షం వస్తుంది అనుకోండి, ఆదివారం సరిగ్గా బయలుదేరావు. శరీరం ఏమంటుంది తెలుసా? అదే బాబా మంచోడు ఆగిపోవాలంటున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. వింటున్నారా? నిన్న మా మనవరాలు కూడా అలాగే అంటుంది. అని హోంవర్క్ ఏదో చేస్తున్నట్టు ఉంది. తలపోటు వచ్చేస్తుందంట. తలపోటు వచ్చేస్తుంటే తల అంటుందంట ఆపే అంటుందంట. తల ఆపే అంటుందంట. చెయ్యి అంటుందంట రాయి అంటుందంట. హోంవర్క్ ఇచ్చారు మాస్టర్. తలకాయ ఏమంటుంది? తలపోటు వస్తుంది ఆపే అంటుందంట. వింటున్నారా? ఇప్పుడు చెయ్యి ఏమంటుందంట? రాయి అంటుందంట. నేను చెప్పిన మాట కాదు, మా మనవరాలు చెప్పింది. దేవుని స్తోత్రం. ఇప్పుడు చూడండి, మీరు ఆత్మ సంబంధులైతే ఏమంటున్నాడు చెప్పండి? ఆత్మ మీలో నివసించుతున్న మీరు ఆత్మీయ స్వభావం గలవారు అవుతారు. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఆత్మ సంబంధం అయితే ఆత్మ చెప్పినట్లుగా మనం నడుచుకోవాలి. ఇప్పుడు వర్షం వస్తుంది. ఇప్పుడు శరీరం ఏమంటుంది? ఇదిగో తడిస్తే గనక, తడిసావా జ్వరం వచ్చేది. జ్వరం వచ్చిందా ఏ డాక్టర్ ఇప్పుడు చూడట్లేదు. మందు కరోనా టెస్ట్ అంటారు. అందుచేత అయ్యగారికి తెలియంది లేదు, దేవుడికి తెలియంది లేదు, నీకు తెలియంది లేదు.
ఈ వారానికి ఆగిపో అంటది. హల్లెలూయా. ఎవరో శరీరం. కానీ నీలో ఉన్న ఆత్మ సంబంధం అయితే, నీలో పరిశుద్ధాత్మ ప్రేరేపణ ఉంటే, పరిశుద్ధాత్మ నీలో పనిచేస్తుంటే, ఆ ఆత్మ ఏమంటే తెలుసా? ఎవరో జ్వరం వస్తే అంటే ప్రాణం చేసుకుంటే అదే పోతున్నాడా? జ్వరం వస్తే అదేం చేద్దాం వల్లనే ప్రాణం చేస్తే అదే పోతుంది పదా అంటారు లోపల ఆత్మ. ఇప్పుడు ఈ రెండింటి మధ్య ఏం జరుగుతుంది? పోరాటం. ఆరాటం కాదు, దేవునికి స్తోత్రం. పోరాటం జరుగుతుంది. ఈ పోరాటంలో నువ్వు ఆత్మ సంబంధం అయితే ఇప్పుడు ఆత్మ నెగ్గుతుంది. దీన్ని శరీరాన్ని నువ్వు అని చెప్పి ప్రార్థన తీసుకొస్తుంది. హల్లెలూయా. అందుకే ఇక్కడ ఏమంటున్నాడు? దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావం గలవారే గాని శరీర స్వభావం గలవారు కారు. ఎవడైనాను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు నావాడు కాడు అంటున్నాడు. దేవుని స్తోత్రం. కనుక క్రీస్తు ఆత్మ అనేది దేవుడు మనకి ఇచ్చేశాడు. ఎప్పుడు ఇచ్చేసాడంటే, నువ్వు ఎప్పుడైతే మారు మనసు పొందావో, ఎప్పుడైతే యేసుక్రీస్తు బాప్తిసం పొందావో, అపోస్తలుల కార్యం 2:38 ప్రకారము మీరు బాప్తిసం ఎప్పుడైతే పొంది అప్పుడు తలకెట్టేకండి అందులో అంటే అలాగే అన్నిటప్పటికీ పెట్టేస్తున్నాడు. అంతే. దేవునికి స్తోత్రం కలిగిందిగా. పెట్టున్నారా? మారు మనసు పొంది ఎప్పుడైతే బాప్తిసం పొందావో పరిశుద్ధాత్మ అనే వరము నువ్వు పొందుకున్నావు. దేవుని ఆత్మ నీలో వచ్చి నివాసము చేస్తా ఉన్నది. అప్పుడు నువ్వేం చేయాలి? దేవుడి మాటలు వినాలి, దేవుడు చెప్పినట్లుగా చేయాలి, ఆత్మ సంబంధమైన కార్యాలే చేయాలి, శరీర కార్యాలు మీరు నెరవేర్చరు అంటున్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ ప్రవక్త అంటున్నాడు, మరణము లేని, వ్యాధి లేని, దుఃఖము లేని మన తీయోపని శరీరము మన కొరకు ఎదురు చూచు ఉన్నది. ఇది వ్యాధి ఉంది. దీనికి ఏముంది? దీనికి వ్యాధి ఉంది, మరణం ఉంది, దుఃఖం ఉంది, అన్ని రకాలు ఉన్నాయి దీనికి, ఇప్పుడున్న ఈ బాడీకి. కానీ ప్రవక్త ఏమంటాడు తెలుసా? మీరు దీని గురించి ఆలోచించబాకండి, దీనికంటే గొప్ప శరీరం ఉంది. అది ఎటువంటిదంటే మరణము లేనిది, వ్యాధి లేనిది, దుఃఖము లేనిది, మన తీయోపనే శరీరం మన కొరకు ఎదురు చూచు ఉన్నది. హల్లెలూయా. మనము మరణించిన తర్వాత ఈ శరీరాన్ని విడిచిపెట్టి మరొక దానిలో ప్రవేశిస్తాం. ఈ భూ సంబంధమైన గుడారము శిథిలమైపోతున్నప్పుడు ఆత్మ సంబంధమైనటువంటి గుడారము రెడీగా కాచుకొని ఉంది. అందులోనికి ప్రవేశించాక కొత్త జీవితం మొదలవుతుంది. ఆమేన్. ఆ కొత్త గుడారంలోకి, ఆ యొక్క భవిష్య గృహంలోకి మనం వెళ్ళిపోయినప్పుడు ఇంకా అక్కడ మనకి ఆనందము, సంతోషం ఉంటుంది. హల్లెలూయా. గొర్రెపిల్ల జీవ గ్రంథములో ఎవరి పేర్లు ఉన్నాయో ఆమేన్ వారినే విమోచించును. మనమందరము ఆ విమోచన దినం కొరకు ఎదురు చూస్తూ ఉన్నాం. ఒక దినాన అందరము విమోచించబడతారు. యుగ యుగాల్లో నుండి విమోచింపబడిన వారు అందరూ కలిసి ఆనందిస్తారు. ఆదాము నుండి అపోస్తుల వరకు ప్రవక్తలు మరియు ఇతరులు అందరూ కూడుకొని నిలబడి ఉన్నారు. మనమందరం అక్కడికి సమకూర్చబడి సమావేశమవుతాం. హెబ్రీలు రాసిన పత్రిక 12వ అధ్యాయం 23వ వాక్యం చూడండి. త్వరగా హెబ్రీలు రాసిన పత్రిక 12వ అధ్యాయము 23వ వాక్యం. పరలోకమందు వ్రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంఘమునకును వారి మహోత్సవమునకును అందరి న్యాయాధిపతి అయిన దేవుని యొద్దకును సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మల యొద్దకును క్రొత్త నిబంధనకును మధ్యవర్తి అయిన యేసునొద్దకును హేబేలు కంటే మరి శ్రేష్టమగు పలుకు ప్రోక్షణ రక్తమునకును మీరు వచ్చి ఉన్నారు. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎంత చక్కటి మాటలు చూడండి. పరలోకమందు వ్రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంఘమునకును వారి మహోత్సవమునకును. హల్లెలూయా. మన విమోచన దినము మహోత్సవం. అది స్వాతంత్ర దినోత్సవం కంటే విమోచన మహోత్సవం ఇంకా గొప్పది. గొర్రెపిల్ల వివాహ మహోత్సవం కంటే గొప్పది అది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. వింటున్నారు పిల్లరా? కనుక మన విమోచన దినము దగ్గర పడింది. అందుకంటున్నాడు పరలోకమందు వ్రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంఘమునకు వారి మహోత్సవమునకును. మహోత్సవం అంటే ఏంటి? అక్కడ ఉత్సవమేనా? సంతోషమేనా? ఉత్సవం అంటే ఏంటమ్మా? పండగేనా? ఉత్సవం అంటే ఏంటి? పండగ కదా? అంటే అక్కడ పండగ కదా, అక్కడ ఒక గొప్ప పండగ జరగబోతుందంట. ఎవరాళ్ళు? జ్యేష్ఠుల సంఘం. పరలోకమందు వ్రాయబడిన జ్యేష్ఠుల సంఘం. హల్లెలూయా. సంఘమునకు వారి మహోత్సవమునకు అందరి న్యాయాధిపతి అయిన దేవుని యొద్దకును సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మ యొద్దకును క్రొత్త నిబంధనకును మధ్యవర్తి అయిన యేసునొద్దకును హేబేలు కంటే మరి శ్రేష్టమగు పలుకు
ప్రోక్షణ రక్తమునకు మీరు వచ్చి ఉన్నారు. హల్లెలూయా. శ్రేష్టమైనటువంటి రక్తంతో మనం విమోచించబడ్డాం. ఎటువంటి రక్తం అంటే హేబేలు రక్తము కంటే. హేబేలు రక్తం ఏం చేస్తుంది? మొరపెడుతుంది. ప్రతీకార ఆత్మ. నన్ను చంపేస్తే నువ్వు ఊరుకున్నావా తండ్రి? అని ఎందుకు చేయలేదు, అని ఎందుకు కొట్టలేదు, అని ఎందుకు శిక్షించలేదు అని హేబేలు రక్తం ఏం చేస్తుంది? ప్రతీకారం తీర్చుకోమని అక్కడ మొరపెడతా ఉన్నది. కనుక హేబేలు రక్తము కంటే శ్రేష్టమైనటువంటి రక్తం కిందకు మనం వచ్చామంటే హల్లెలూయా. తండ్రి స్థానమును విడిచి, కుమారుని స్థానం విడిచి, గొర్రెపిల్ల స్థానం విడిచి ఇప్పుడైనా మనకు న్యాయాధిపతిగా వచ్చుతున్నాడు. ఆమేన్. దేవునికి స్తోత్రం. కొరింథీయులు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 18వ వాక్యం. కొరింథీయులు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 18వ వాక్యం. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము గాని రక్షింపబడుచున్న మనకు. ఆమేన్. రక్షింపబడుతున్నావు నువ్వు. దేవుని పరిశుద్ధాత్మతో నింపబడ్డావు. విమోచన దినం వరకు ముద్రించబడ్డావు. కాబట్టి నీకేంటంటే నీకు దేవుని యొక్క శక్తి. లోకంలో ఉన్నవారు క్రీస్తుని గురించినటువంటి వార్త చెప్తున్నప్పుడు, సిలువను గురించిన వార్త చెప్తున్నప్పుడు వాళ్ళకి ఎలా ఉందంటే వాళ్ళకి వెర్రితనంగా ఉంది. యేసుక్రీస్తు ప్రభువారిని గురించి చెప్తున్నప్పుడు వాళ్ళకి లోకంలో ఉన్న వారికి వెర్రితనంగా ఉంది. కానీ అదే వార్త నీ దగ్గరకు వచ్చినప్పుడు అది నీకు దేవుని శక్తి అయి ఉన్నది. దేవునికి స్తోత్రం. కొలస్సీయులు రాసిన పత్రిక 1వ అధ్యాయం 22వ వాక్యం. కొలస్సీయులు రాసిన పత్రిక 1వ అధ్యాయం 22వ వాక్యం. తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలవబెట్టుటకు. ఆమేన్. దేవుని యొక్క సన్నిధిలో మనల్ని ఎలా ఉంచాలనుకుంటున్నాడు దేవుడు? చెప్పండి. తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలవబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణము వలన ఇప్పుడు మిమ్మును సమాధానం. మనకి ఎందుకు సమాధానం వచ్చింది? మనం ఎందుకు సమాధానంగా ఉన్నాం? మనం ఎందుకు సంతోషంగా ఉన్నాం? నువ్వు ఘోర పాపి అయినా సరే ఈరోజు పరిశుద్ధుడిగా జీవించగలుగుతున్నావు. నువ్వు ఎంత ఘోర పాపి అయినా సరే ఒక చక్కటి స్థితిలో నువ్వు ఈరోజు ఉన్నావంటే అది కారణం ఏంటి తెలుసా? ఆ పరిశుద్ధుని యొక్క మరణం. ఆ పరిశుద్ధుడు మాంసయుక్తమైనటువంటి శరీరంలోకి ఆయన వచ్చి నీ పాపాలు ఆయన మోసి నీ శిక్షను ఆయన భరించి, ఆమేన్, ఆయన మరణించి తిరిగి లేచిన దేవుడు. హల్లెలూయా. అందుకే అంటున్నాడు తన సన్నిధిని పరిశుద్ధులుగా నిర్దోషులుగా నిరపరాధులుగా. అబ్బాబ్బాబ్బా. పరిశుద్ధులుగా ఉండడానికి, నిర్దోషులుగా ఉండడానికి, నిరపరాధులుగా నిలబెట్టడానికి ఆయన మాంసయుక్తమైనటువంటి దేహమందు మరణము వలన ఇప్పుడు మిమ్మల్ని సమాధానం పరిచేశాడు. ఆయన మరణం వలన ఈరోజు మనకు సమాధానం వచ్చింది. ఈరోజు మనం పరిశుద్ధులుగా మార్చబడ్డాం. ఈరోజు మనం నిర్దోషులుగా మార్చబడ్డాం. నిరపరాధులుగా కనబడుతున్నాం ఇప్పుడు లోకానికి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, నిజంగా ఇది ఎంత అద్భుతమైనటువంటి కార్యంగా కనబడుతుంది. చూడండి. హెబ్రీయులు రాసిన పత్రిక 9వ అధ్యాయం 28వ వాక్యం. హెబ్రీయులు రాసిన పత్రిక 9వ అధ్యాయం 28వ వాక్యం. త్వరగా తీయండి. అలాగునే క్రీస్తు కూడా అనేకుల పాపములను భరించుటకు ఒక్కసారి అప్పగింపబడి తన కొరకు కనిపెట్టుకొని ఉండి వారి రక్షణ నిమిత్తము పాపము లేకుండా రెండవసారి ప్రత్యక్షమగును. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటున్నారా? అనేకుల పాపములను భరించుకోడు. అనేకుల పాపములు అర్పింపబడి తన కొరకు కనిపెట్టుకుని ఉండి వారి రక్షణ. అందరూ కనిపెట్టుకోరు కదా. అందరూ కనిపెట్టుకోరు. ఎవరైతే ఆయన కొరకు కనిపెట్టుకుని ఉంటారో వారి రక్షణ నిమిత్తం, ఆమేన్, వారిని రక్షణ నిమిత్తము పాపము లేకుండా రెండవసారి ప్రత్యక్షమగును. ఇంకా అక్కడ పాపం ఉండదు. ఆయన రెండోసారి ప్రత్యక్షమగినప్పుడు ఇక ఎక్కడ పాపం అనేది ఉండదండి. ఏ మనిషిలోనూ పాపం ఉండదండి. ఇక అక్కడ భార్యాభర్తల బంధం ఉండదండి. అక్కడ ఇంకా వేరే కార్యాలు ఏమి ఉండవండి. అలాంటి సమయంలో రెండోసారి పాపము లేని పరిస్థితుల్లో దేవుడు రెండోసారి ప్రత్యక్షమవుతాడు అంటున్నాడు. హల్లెలూయా. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 17వ వాక్యం. త్వరగా యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 17వ వాక్యం. తీర్పు దినమందు మనకు ధైర్యము కలుగునట్లు దీని వలన ప్రేమ మనలో పరిపూర్ణము చేయబడి ఉన్నది. ఏలయనగా ఆయన ఎట్టివాడై ఉన్నాడో మనము కూడా ఈ లోకములో అట్టివారం అయి ఉన్నాం. దేవునికి స్తోత్రం. తీర్పు దినమందు దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ లోకంలో ఆయన పరిశుద్ధుడిగా జీవించాడు. ఈ లోకంలో ఆయన ఎలా జీవించాడు? పరిశుద్ధుడిగా జీవించాడు. వాళ్ళందరూ పట్టుకుని
పిలాతు దగ్గర తీసుకెళ్ళినప్పుడు నా యందు పాపం ఉన్నదని మీరు ఎవరైనా నిరూపించగలరా అన్నాడు. ఇప్పుడు మనం కూడా తీర్పు దినాన్న న్యాయపీఠం ఎదుట ఒకవేళ నిలబడవలసి వస్తే అక్కడ కూడా మనం ఎలా చెప్పొచ్చు, మా యందు పాపం ఏదైనా ఉన్నదని మీరు నిరూపించగలరా? ఇక్కడ మనలో ఇప్పుడు పాపం లేదు, ఎందుకంటే మన పాపాలన్నీ కూడా క్షమించబడ్డాయి, కొట్టివేయబడ్డాయి, తీసివేయబడ్డాయి, అగాధములు సముద్రంలో పడవేయబడ్డాయని బైబిల్ చెప్తా ఉన్నది. మరెన్నడూ అవి దేవుడు జ్ఞాపకము చేసుకోనని బైబిల్ చెప్తా ఉన్నది. కనుక తీర్పు దినమందు మనకు ధైర్యము కలిగినట్లు, ఆమేన్, తీర్పు దినమున మనకు ధైర్యం కలిగినట్లు, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు వెళ్తాం అనుకోండి జడ్జి గారి దగ్గర కానీ లేకపోతే స్టేషన్ కానీ వెళ్తాం అనుకోండి, వెళ్ళేటప్పుడు మనం ధైర్యంగా ఉంటాం. ఎంత ధైర్యంగా ఉంటాం? ఇప్పుడు ఏ ఎమ్మెల్యే గారు ఫోన్ చేస్తారు, లేకపోతే సీఎం గారి దగ్గర నుంచి ఫోన్ వస్తుంది, ఆడు మనోడేరా ఏం పర్లేదు చూసి లైక్ చేయి అంటాడు, దేవునికి స్తోత్రం. అప్పుడు ఎంత ధైర్యంగా వెళ్ళిపోతాం, మనం కాళ్ళు రగరేసుకుంటూ వెళ్ళిపోతాం సీఎం గారి దగ్గర కూడాను, అవునా? దేవునికి స్తోత్రం కలుగా, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకు? నీకు ధైర్యం వచ్చేసింది, నీకు ఆల్రెడీ ఆయన మాట ఇచ్చేసాడు. ఊరికే వెళ్ళి కనబడరారా, సీఎం గారి దగ్గరికి వెళ్ళి కనబడరా? ఇప్పుడు అలాగే మనం కూడా ఒక న్యాయపీఠం ఎదుట నిలబడవలసి వస్తే ఏమంటున్నాడు? తీర్పు దినమందు మనకు ధైర్యము కలిగినట్లు దీనివలన ప్రేమ మనలో పరిపూర్ణము చేయబడి ఉన్న. చూడండి, ప్రేమ పరిపూర్ణం చేయబడితేనే ఎలాగనగా ఆయన ఎట్టివాడై ఉన్నాడు, మనము కూడా ఈ లోకంలో అట్టివారమై ఉన్నాము. ఆమేన్. నీతిమంతులు తీర్పును గురించి భయపడవలసిన అవసరం లేదు. ఆమేన్. ఆ గొప్ప విమోచన దినము కోసం మనం అందరం ఎదురు చూస్తూ ఉన్నాము. క్రైస్తవులారా, ఒక విషయం గుర్తుంచుకోండి, ప్రపంచము నిర్మించక ముందే మీరు ఆయన ఆలోచనలో ఉన్నారు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. అంటున్నారా? ఈ ప్రపంచం అనేది నిర్మించక ముందు ఆమేన్, మీరంట మనమందరం కూడా ఎక్కడున్నామంట? ఆయన ఆలోచనలో ఉన్నాం. దేవునికి స్తోత్రం. దేవుడు ఎన్నుకున్న వధువును విమోచించడానికి ఒక విమోచన ప్రణాళికను ఆయన కలిగి ఉన్నాడు. యేసు మీకోసం వచ్చే రోజు వరకు మీరు ముద్రించబడ్డారు. హల్లెలూయా. ఆయన విమోచించడానికి వచ్చే రోజు వరకు కూడా మనము ఆయన యందు మనం ముద్రించబడి ఉన్నాం. మీ మరణ దినం వరకు కాదు, మరణము తర్వాత కూడా. ఒకవేళ మీరు మరణించే వరకు అనుకుంటున్నారేమో, మీరు మరణించిన తర్వాత కూడా మీ విమోచన దినం వరకు మీరు ముద్రించబడి ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీరు ఇంకనూ విమోచన దినం వరకు మీరు ముద్రించబడ్డారు. అపోస్తలుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయము 27-28. అపోస్తలుల కార్యముల గ్రంథము 2వ అధ్యాయము 27-28 వాక్యాలు. నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు. ఆగండి. దేవుని ఆత్మ, క్రీస్తు యొక్క ఆత్మ పాతాళములో విడిచిపెట్టకపోతే ఇప్పుడు ఆయన ఆత్మను పొందుకున్న మనం పాతాళంలో విడిచిపెట్టబడతామా? నో. అందుకే ఇక్కడ బైబిల్లో స్పష్టంగా ప్రవక్త చెప్తున్నాడు ఈ మాటలు. నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనీయవు, నాకు జీవ మార్గమును తెలిపితివి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కుళ్ళు పట్టని శరీరం, పరిశుద్ధ శరీరము, మన థియోఫనీ బాడీ. అలాంటి బాడీ దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు. అందులోకి మనం వెళ్ళిపోబోతున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కనుక పిల్లరా, చూడండి, ఇక్కడ చాలా జాగ్రత్తగా వినండి. ఆత్మను నరకములో బంధించి ఉంచలేము. రెండవది, ఆయన శరీరము కుళ్ళు పట్టదు. నీతీకరణము, శుద్ధీకరణము, పరిశుద్ధాత్మ బాప్తిస్మం అను ప్రక్రియ ద్వారా మీ ఆత్మ విమోచించబడింది. ఆమేన్. దేని ద్వారా చెప్పండి? మూడు నీతీకరణ, శుద్ధీకరణ, పరిశుద్ధాత్మ బాప్తిస్మం. ఇక్కడ ఎంతమంది శుద్ధీకరించబడ్డారు? శుద్ధీకరించబడటం అంటే సామాన్యం కాదు. స్త్రీలు ఆభరణములు సమర్పించుకోవడమే శుద్ధీకరణ. మిమ్మల్ని మీరు శుచిపరచుకోండి అనలేదా యాకోబు భార్యల్ని? దేవుడు చెప్పలేదా? ఏమా ఎన్నిసార్లు చెప్పాను? యాకోబు 35లో ఉంటుంది. ఇప్పుడు తీగండి, ఆదికాండం 35వ అధ్యాయంలో ఉంటుంది. వింటున్నారా? మిమ్మల్ని మీరు శుచిపరచుకొని బేతేలుకు రండి అన్నాడు.
శుచిపరచుకుని అంటే ఏంటి? శుద్ధీకరించబడి, వారి ఒంటి మీద ఉన్న ఆభరణాలన్నీ తీసేసి. సామాన్యం కాదండి వర్తమానం అంటేని. ఏదో పక్షిసారి బొమ్మ వేసేసుకుని బెడ్ల వేసుకుని వెళ్ళిపోతాం, దేవుడు విజిలేస్తాడో ఎత్తబడిపోతాం. అయ్యేం కాదు ఇందులో, మామూలుగా ఉండదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ ప్రవక్త అంటున్నాడు, నీతీకరణ జరగాలి, శుద్ధీకరణ జరగాలి, పరిశుద్ధాత్మ బాప్తిసం పొందుకోవాలి అనే 3 ప్రక్రియల ద్వారా మీ ఆత్మ విమోచింపబడింది. కానీ మీ శరీరం ఇంకా విమోచింపబడాలి. ఈ 3 ద్వారా ఏం విమోచించబడిందంట? ఆత్మ విమోచింపబడింది. కానీ మీ శరీరం ఇంకా బంధకంలోనే ఉంది. ఆమేన్. హల్లెలూయా. ఈ రెండింటిని విమోచించడానికి ప్రభువైన యేసు కలువరిపై మరణించాడని మనం గుర్తించాలి. కాబట్టి యేసు అనే గొర్రెపిల్ల ద్వారా మాత్రమే ఇది జరుగును. శిలువ శ్రమలు, మరణం ద్వారా వెల చెల్లించబడ్డాయి. మన పాపాలన్నిటినీ తన పైకి తీసుకున్నాడు. మనిషిపై మీ నమ్మకం ఉంచొద్దు, దేవునితో ఉండండి. ఆమేన్. దేవుని వాక్యంతో నిలిచి ఉండండి. దేవుడు తన ముందస్తు జ్ఞానం ద్వారా వస్తాడని తెలుసుకొని వారందరికీ తప్పించుకునే మార్గాన్ని కూడా ఆయన ఏర్పాటు చేస్తున్నాడు. హల్లెలూయా. విమోచన అనేది 2 భాగాలు, గుర్తుంచుకోండి. విమోచన అనేది 2 భాగాలు. 1 బయటికి రావటం, 2 లోనికి వెళ్ళటం. హల్లెలూయా. మరి 7వ ముద్ర నిశ్శబ్దంగా ఉన్నందున 6 ముద్రల కింద ఉన్న బోర్లు ధ్వనించాయి. క్రీస్తు రాబోయే సమయం ఎవరికీ తెలియదు. ఆయన రాకడ గురించి ఎవరూ ఎరుగరు. వధువు క్రీస్తుతో ముద్రించబడింది. మనమందరము విమోచింపబడిన తర్వాత అన్ని యుగముల పరిశుద్ధులకు నీతిమంతుడైన న్యాయాధిపతి ప్రతిఫలమిస్తాడు. బలిపీఠం కింద ఉన్న ఆత్మలు మరి తీర్పును చూస్తాయి. తీర్పు చేస్తూ ఉంటే చూస్తూ ఉంటాయండి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అప్పుడు ఆ ఆత్మలు పలుకుచున్న మాటలు మీరు చూడండి. తీర్పు జరుగుతూ ఉంటుందంట. ఎవరికి? చూడండి, అన్ని యుగముల్లో ఉన్న పరిశుద్ధులకు నీతిమంతుడైన న్యాయాధిపతి ప్రతిఫలం ఇస్తూ ఉంటాడంట. ఆ సమయంలో బలిపీఠం కింద ఉన్న ఆత్మలంట అక్కడ జరుగుతున్న తీర్పుని చూస్తూ ఉంటాయంట. అప్పుడు ఆ బలిపీఠం కింద ఉన్న ఆత్మలు ఏం చేస్తాయంట? ప్రకటన గ్రంథం 6:10 వాక్యం. ప్రకటన గ్రంథం 6:10 వాక్యం. వారు నాదా సత్యస్వరూపి పరిశుద్ధుడా, ఎందాక తీర్పు తీర్చకయు మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చేయకయు ఉందువని బిగ్గరగా కేకలు వేస్తుంది. ఆమేన్. అంటే ఏంటి? అక్కడ ఆల్రెడీ తీర్పు జరుగుతూ ఉందంట. జరుగుతున్నప్పుడు వాళ్ళు చూస్తున్నారు. ఏంటి వాళ్ళు అందరికీ తీర్పు తీరుస్తున్నావు? మరి మమ్మల్ని చంపేసిన వాళ్ళ సంగతి ఏంటి? మమ్మల్ని నరికేశారు కదా, మమ్మల్ని అడ్డంగా నరికేశారు కదా, మా పేకలు తగ్గొట్టారు కదా, మరి వాళ్ళ సంగతి ఏంటి? లోకానికి ఎందుకు తీర్పు తీర్చట్లేదు నువ్వు? వాళ్ళ సంగతి ఏంటి? వాళ్ళకి ఎప్పుడు తీర్పు తీరుస్తావు అని వీళ్ళు ఏం చేస్తున్నారంట? కేకలు పెడుతున్నారంట. దేవునికి స్తోత్రం. ఇప్పుడు గమనించండి, అన్యజనుల వధువు 7 సంఘ కాలముల్లోనూ ఎన్నుకొనబడి పైకి కొనిపోబడును. ఈ 7 సంఘ కాలాల్లో నుండి అన్య వధువుని ఏం చేస్తాడు? దేవుడు పైకి తీసుకెళ్ళిపోతాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. బలిపీఠముల కింద ఉండి మొర్రపెడుతున్న ఆత్మలకు తీర్పు తీర్చబడి వారికి బహుమతులు ఇవ్వబడును. ఎందుకు? దేవుని నిమిత్తం వాళ్ళు చిరఛేదన చేయబడ్డారు. అర్థమవుతుందండి? దేవుని నిమిత్తం నీ భర్త కమ్మించుకుని కొట్టాడా, దానికి కూడా బహుమతి ఉందంట. హల్లెలూయా. దేవుని నిమిత్తం నీవు ఎవరి చేత నిందించబడ్డావా, దానికి బహుమతి ఉందంట అక్కడ. మరి ఏం బహుమతి నాకు తెలియదు, కానీ మొత్తం మీద ప్రవక్త అంటున్నాడు బహుమతులు ఉన్నాయంట. ఆమేన్. నువ్వు నిందించబడినందుకు, నువ్వు క్రీస్తు నిమిత్తం మరి హింసించబడినందుకు ఇక్కడ ప్రవక్త అంటున్నాడు వారు నిజంగా చూడండి, బలిపీఠము కింద మొరపెడుతున్న ఆత్మలకు తీర్పు తీర్చబడి వారికి బహుమతులు ఇవ్వబడును. జీవించుచున్న 1,44,000 మంది యూదులకు మోషే ఏలియాల ద్వారా యేసుక్రీస్తుని కూర్చున్న ప్రత్యక్షత 3.5 సంవత్సరాలు ప్రకటిస్తారంట. అంటే ఏం లేదు, వాళ్ళకి యేసుక్రీస్తు ప్రత్యక్షత వాళ్ళకి లేదు. ఇప్పుడున్న యూదులకి, ఇజ్రాయేల్కి యేసుక్రీస్తుని కూర్చున్న ప్రత్యక్షత, ఆ పాత నిబంధన యెహోవా, కొత్త నిబంధన యేసుక్రీస్తు అంటే
నమ్మట్లేదు. కాబట్టి ఇప్పుడు ఎవరు వస్తున్నారు? మోషే, ఏలియాలు వచ్చి ఆ గొప్ప ప్రత్యక్షతను ఇన్ని రకాలుగా చెప్పాడు. నేనే ఆయనని మీరు తెలుసుకోకపోతే చస్తారా నాయన అని చెప్పినా వినలేదు వాళ్ళు. విన్నారా? వినలేదు. కాబట్టి ఎవరు వచ్చి చెప్తారు ఇప్పుడు? మోషే, ఏలియాలు రావాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 3వ వాక్యం చూడండి. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 3వ వాక్యం. చాలాసేపు నుంచి పాపం కూర్చొని ఉన్నారు. చెవియొగ్గి నా యొద్దకు రండి, మీరు వినిన ఎడల మీరు బ్రతుకుదురు. ఆమేన్. అక్కడేమన్నాడు? మీరు వినకపోతే నేనే ఆయనని మీరు గుర్తించకపోతే, విశ్వసించకపోతే చేస్తారన్నాడు. అవునా? అక్కడేమన్నాడు? మీరు కనుక నేనే ఆయనని విశ్వసించకపోతే మీరు మీ పాపంలోనే ఉండి చచ్చిపోతారు. అవునా? ఇక్కడ ప్రవక్త యెషయా ద్వారా ఏమంటున్నాడు? మీరు చెవియొగ్గి నా యొద్దకు రండి, మీరు వినిన ఎడల మీరు బ్రతుకుదురు. హల్లెలూయా. నేను మీతో నిత్య నిబంధన చేసేదను. దావీదునకు చూపిన శాశ్వత కృప. ఆయన పక్షపాతి కాదు. నాకెందుకు చూపలేదు అనకు అడగడానికి లేదు. నాకెందుకు చూపలేదు, నాకెందుకు రక్షణ ఇవ్వలేదు, నన్ను ఎందుకు తీసుకెళ్ళలేదు యేసుబాబు, ఎత్తబాటులో నేను ఎందుకు వెళ్ళలేదు అని అడగడానికి ఏమీ అవకాశం ఉండదు అక్కడ. ఎందుకంటే దావీదుకు చూపిన కృప, శాశ్వతమైనటువంటి కృప నీకు చూపుతానంటున్నాడు. అయితే నువ్వేం చేయాలంటే వాక్యము చెప్పింది చెప్పినట్లుగా చేయాలి, వాక్య ప్రకారంగా జీవించాలి. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. కనుక దావీదుకు చూపిన శాశ్వత కృపను మీకు చూపుదును. అన్ని యుగముల విశ్వాసులందరితో నిత్య వడంబడిక విమోచన దినమున ధృవీకరించబడుతుంది. ఆమేన్. ఇప్పుడు ఒక్కసారి కొరింథీయులకు రాసిన పత్రిక, మొదటి పత్రిక 13-12 కూడా చదవండి, ముగిస్తాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయము 12వ వాక్యం. ఇప్పుడు అద్దములో చూసినట్లు చూస్తున్నాము, అప్పుడు ముఖాముఖిగా చూద్దాము, ఇప్పుడు కొంత మట్టుకే ఎరిగినాము, అప్పుడు నేను పూర్తిగా ఎరుగుబడిన ప్రకారము పూర్తిగా ఎరుగుదును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు ఏదైనా కొన్నాం అనుకోండి, పూర్తిగా ఇచ్చేస్తాం డబ్బులు, అడ్వాన్స్ ఇస్తాం కదా, అడ్వాన్స్ ఇస్తామేమా, అదనమాట. భయాన అన్నాడు, సంచ కరువు అన్నాడు. పరిశుద్ధాత్మ మనకి ఎలాగ ఇవ్వబడిందంట? సంచ కరువుగా ఇవ్వబడిందంట. మొత్తం ఇచ్చేస్తే నువ్వు తింగరాసేస్తావని దేవుడికి ముందే తెలుసు. అందుకని నీకు మొత్తం ఇవ్వలేదు, నీకు పూర్తిగా ఇవ్వలేదు. పరిశుద్ధాత్మ అనే వరమును నీకు ఎలా ఇచ్చాడు తెలుసా? సంచ కరువుగా ఇచ్చాడు. జస్ట్ ఓన్లీ నీకు భయానగా ఇచ్చాడు. నువ్వు సరిగ్గా మాట అనకపోతే తీసేసుకుంటాడానికి. అందుకే ఏమన్నాడు దావీదు? నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయొద్దు అన్నాడు. అంటే తీసేసే అవకాశాలు ఉన్నాయి కదా. భయానగా ఇచ్చాడు, సంచ కరువుగా ఇచ్చాడు మనకి పరిశుద్ధాత్మను. మనము దేవుని ఎడల భయభక్తులు కలిగి జీవిస్తే అది ఒక దినాన పరిపూర్ణమవుతుంది. అది ఒక దినాన విమోచన దినాన్ని ఏమవుతుంది? పరిపూర్ణమవుతుంది. ఒకవేళ మనం సరిగ్గా మాటలు వినలేదు అనుకోండి, ఆ ఉన్నది కూడా తీసేసుకుంటాడు. ఆమేన్. అదే విమోచన దినం అంటే. దేవునికి స్తోత్రం. మనము విమోచన దినము వరకు ముద్రించబడ్డాము. పరిశుద్ధాత్మ మనకు భయానగా ఇవ్వబడింది. ఈ శరీరము విమోచింపబడినప్పుడు పరిపూర్ణమైన పరిశుద్ధాత్మను పొందుతాము. రక్తము కారుచున్న గొర్రెపిల్ల ముద్రలను విప్పినదే విమోచన దినము. మళ్ళీ చెప్తున్నాను కదండి, ప్రవక్త చెప్పిన కార్యాలే. రక్తము కారుచున్న గొర్రెపిల్ల ముద్రను విప్పిన దినమే. ఏ రోజైతే ముద్రలు విప్పిందో ఆ దినమే విమోచన దినం అంటున్నాడు. మనము భూమి మీద నుండి పైకి కొనిపోబడే దినమే విమోచన దినము. ఆమేన్. దేవుడు నిన్ను బలా నమ్మకమైన దాసుడా అని పిలిచి హత్తుకునే దినమే విమోచన దినం. బా, విమోచన దినం అంటే ఏదో ప్రత్యేకమైన దినం అనుకోబాకండి. ఏంటి ఆ దినం అంటే? విమోచన దినం అంటే ఏంటో అనుకుంటున్నావు నువ్వు? ఆ రక్తము కారుచున్న వధింపబడిన గొర్రెపిల్ల వచ్చి ఆ చేతిలో ఉన్న పుస్తకాన్ని తీసి విప్పింది చూసారా? మొదలు 7 మొదలున్నాయి. ఆ దినమే విమోచన దినం అంటున్నాడు. హల్లెలూయా. వధువు భూమి మీద నుండి పైకి కొనుక్కోబడే దినమే విమోచన దినం అంటున్నాడు. అంత మాత్రమే కాదంట, అక్కడికి వెళ్ళిన తర్వాత బలా నమ్మకమైన దాసుడా,
అని నిన్ను కౌగిలించుకొని ఆత్మీయ కౌగిలింపులో నిన్ను మెచ్చుకునే సమయమే విమోచన దినం అంటున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆఖరిగా మరొక మాట చదవండి, రోమాపత్రిక 8వ అధ్యాయం 11వ వాక్యం చదవండి, ముగిస్తాను. ముగించి ప్రార్థన చేస్తాను. మృతులలో నుండి యేసుని లేపిన వాని ఆత్మ మీలో నివసించుచున్న ఎడల, మృతులలో నుండి క్రీస్తు యేసుని లేపిన వాడు చావునకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా ఆమేన్. అంచేత ఇప్పుడు ఏం చేయాలి? మనలో నివసించుచున్న పరిశుద్ధాత్మను మనలో నివసించేలాగా మన జీవితాలు మార్చుకోవాలి. అలా కాకుండా ఇచ్చిన భయానాన్ని మనం సరిగ్గా ఉపయోగించుకోలేదు అనుకోండి, ఇచ్చిన భయాన సంచకరువు. దేవుడు పరిశుద్ధాత్మ మనకి ఎలా ఇచ్చాడు చెప్పండి? సంచకరువుగా ఇచ్చాడు. అంటే దాని అర్థం ఏంటంటే భయానాగా ఇచ్చాడు, అడ్వాన్స్గా ఇచ్చాడు. అడ్వాన్స్గా ఇచ్చిన పరిశుద్ధాత్మను నువ్వు కనుక కాపాడుకోలేకపోతే మొత్తం తీసేస్తాడు. ఒకవేళ నువ్వు ఆ విధంగా కాపాడుకుంటే, మృతులలో నుండి లేచిన వాని ఆత్మ నీలో నివసిస్తూ ఉంటే, అది గనక నువ్వు పోగొట్టుకోకుండా ఉంటే విమోచన దినం వరకు ముద్రించబడతావు. ఆ విమోచన దినాన్న ఏ ఆత్మ అయితే, ఏ దేవుడైతే క్రీస్తుని మృతుల్లో నుండి లేపాడో ఆ ఆత్మ నీలో ఉంటే చచ్చిపోయినా నువ్వేం చేస్తావు? నువ్వు కూడా లేస్తావు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. విమోచన దినాన్ని మనం ఏమవుతుంది చెప్పండి? మనం కూడా లేస్తాం. ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అర్థమైందమ్మా? ఏమోలేండి అయ్యగారు, ఏదో విమోచన అంటున్నారు, దినం అంటున్నారు, రక్తం అంటున్నారు. ఏమీ కంగారు పడకండి, చక్కగా అర్థం చేసుకోండి వాక్యాలు. ఏమ్మా, మనం ఇది అంచికాల వర్తమానం కనుక మీకు అలాగే ఉంటుంది, కొంచెం అర్థం కాకుండా ఉంటుంది. అంత అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. అక్కడికే నేను స్లోగానే చెప్తున్నాను, కంగారు పట్టలేదు, గంతులేయట్లేదు. అర్థం అవుతుందా? హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని యొక్క వాక్యాన్ని వినేటప్పుడు శ్రద్ధగా వినండి, ఆసక్తిగా వినండి, మీ మనసులో ఇక్కడ పెట్టి వినండి. పెట్టి వింటే చాలా జాగ్రత్తగా మీకు ఆ విధానాలన్నీ కూడా అర్థమవుతాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అర్థమవుతుందా? విమోచన దినం అంటే ఆల్రెడీ మనం విమోచించబడిన ప్రజలం. ఆల్రెడీ విమోచించబడ్డామా లేదా? విమోచించబడిన ప్రజలం. విమోచించబడిన ప్రజల కోసమే యేసు ప్రభు వచ్చి రక్తం కార్చాడు, అందరి కొరకు కాదు. అసలు విమోచన అనేది భూమిలో రవ్వంత కూడా చేయక మునిపే ఆయన ఆలోచనలో ఉన్నది. అందులో నువ్వు ఉంటే నిన్ను ఎవరు ఆపలేరు, ఎత్తబాటులో నిన్ను ఎవరో ఆపలేరు. దేవునికి స్తోత్రం కనుక హల్లెలూయా. కనుక ఈ విషయాలన్నీ గమనించి చక్కగా దేవుని యొక్క వాక్యము వింటూ ఉండండి, శ్రద్ధగా దేవునిలో బలపడండి, ఎత్తబడేటటువంటి విశ్వాసము కలిగి ఉండండి. దేవుడి మాటలు దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ. అందరూ కూడా లేచి నిలబడదాం, అందరూ కూడా లేచి నిలబడదాం. హల్లెలూయా, హల్లెలూయా. జీవించుచు ప్రేమించి చనిపోయి రక్షించి పాతి పెట్టబడే పాపములు బహుదూరముగా మోసికొని పోయెను, ఒకరోజు రానయ్యుండెను. జీవించుచు ప్రేమించి చనిపోయి రక్షించి పాతి పెట్టబడే పాపములు బహుదూరముగా మోసికొని పోయెను, ఒకరోజు రానయ్యుండెను. ఆహా ఆహా హల్లెలూయా, ఆహా హల్లెలూయా, ఆహా హల్లెలూయా, ఆహా హల్లెలూయా. యేసు నామము ప్రశస్త నామము, సుందర నామము, ఎంత మధురము. యేసు నామము వేదనతో నిండిన వాడా, అది వేదనతో నిండిన వాడా, అది ఎంతో కొనిపోను. దుఃఖపు మేఘములను
తొలగించి వేయును. దుఃఖపు కీడులను తొలగించి వేయును. ఆహా హల్లెలూయా, ఆహా హల్లెలూయా, ఆమేన్. ఆహా హల్లెలూయా, ఆహా హల్లెలూయా. యేసు నామము ప్రశస్త నామము, సుందర నామము. హల్లెలూయా. పరిశుద్ధుడా నీకు వందనాలు ప్రభా. మహోన్నతుడా, విమోచకుడా, మా పరిశుద్ధ దేవుడా, మీకే లెక్కలేని స్తుతులైనా స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఓ నిజంగా విమోచన దినము గురించి ప్రభా, ఈ గత 2 వారాల నుంచి కూడా ప్రభా దేవా మాతో మాట్లాడుతూ వచ్చావు నాయన. ఓ నిజంగా విమోచన దినం వరకు కూడా ప్రభా, ఓ మేము నువ్వు ముద్రించబడి ఉన్నాం ప్రభా, ముద్రించబడిన ప్రజలమై ఉన్నాం ప్రభా. ఓ నిజంగా నీ ఆలోచనలో మమ్మల్ని ముద్రించినందుకు ప్రభా, నీ అమూల్యమైన రక్తం చేత కడిగినందుకు ప్రభా, ఓ మేము ఎంతో ధన్యులమై ఉన్నాం ప్రభా. మా భక్తి చేత కాదు, మా నీతి చేత కాదు ప్రభా, కేవలం నీ ప్రేమ చేత, నీ కృప చేతనైనా మమ్మల్ని కడిగి పరిశుద్ధులుగా మార్చావునైనా. అన్యోన్య సహవాసం గలవారుగా చేసావు ప్రభా, పరిశుద్ధులుగా మమ్మల్ని చేసావు ప్రభా, నీ నోటి మాట చేత పవిత్రులుగా చేసావు ప్రభా. ఎంత గొప్ప దేవుడు ప్రభా. ఓ నాయనా, నీలాంటి దేవుడిని మేము కలిగి ఉన్నందుకు ప్రభా మేము ఎంతో ధన్యులమై ఉన్నాం ప్రభా. దేవా ఇలాంటి నాయన దేవుడిని నాయన అందరూ కలిగి ఉండాలని కోరుకుంటున్నాం ప్రభా. ఓ దేవా సహాయం చేయండి ప్రభా. ఓ నిశ్చయముగా ప్రభా ఈ మధ్యాహ్న గల సమయంలో నా తండ్రి, ఇదిగో నాయన నీ పిల్లలైనటువంటి వారు ప్రభా నీ మందిరానికి నాయన ఓ వచ్చి ఉన్నారు ప్రభా. ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఓ ప్రతి ఒక్కరిని మీరు బలపరచండి నాయన. ఇక్కడ వ్యాధిగ్రస్తులు ఎవరైతే ఉన్నారో ప్రభా, వ్యాధిగ్రస్తులు ఉంటే బాగు చేయండి ఆయన. నా దగ్గర వెండి బంగారాలు లేవు కానీ నాకు కలిగి ఉన్నది ఇస్తున్నాను ప్రభా. యేసుక్రీస్తు నామములో ఇప్పుడే వారికి స్వస్థత కలుగునుగా దేవా సహాయం చేయండి ఆయన. మరి ఇంతకు ముందే ప్రభా వ్యాధిగ్రస్తుల కొరకు, అనారోగ్యంతో ఉన్నవారి కొరకు ప్రార్థించామనైనా, పేర్లు పెట్టి ప్రార్థించాం ప్రభా. వారందరిని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వారి బలహీనతల నుంచి లేవనెత్తని బలపరచండి ఆయన. సాక్ష్యాలు చెప్పిన బిడ్డలను బట్టి నీకు వందనాలు ప్రభా. ఓ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. చేరి వచ్చిన బిడ్డలందరినీ కూడా ఒక్కొక్కరిని పేరు పేరున మీరు దీవించండి, ఒక్కొక్కరిని మీరు ఆశీర్వదించండి, మీరు బలపరచండి ఆయన. రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి. అనేక దినాలు చేసిన ప్రార్థన ఆలకించావు ప్రభా. ఇదిగో నాయన 4 యవ్వన బిడ్డలు ప్రభా రక్షణ పొందున్నారు ప్రభా. ఇదిగో పోయిన వారంలో 3 రక్షణ పొందారు ప్రభా. ఈ రోజు బాప్తిసం తీసుకుంటున్న విజయం జ్ఞాపకం చేసుకోండి. పరిశుద్ధాత్మని వారమున బిడ్డకు దయచేయండి. నీ కొరకు పెంచబడేటట్లుగా నాయన, నీ కొరకు సమర్పణ జీవితం కలిగిన ఆ నీతికరణ, శుద్ధీకరణ, పరిశుద్ధాత్మ బాప్తిసం అనే బిడ్డ పొందుకొని గాక, నీ వధువుగా సిద్ధపడును గాక ప్రభా. ఓ నీ రాజ్యంలో ఆ బిడ్డ ఉండును గాక ప్రభా. అట్లాంటి కృప దయచేయండి. ఇంకా ఎవరి బిడ్డలు ఉన్నారు, రక్షణ పొందలేని బిడ్డలు ఇంకా ఉన్నారు ప్రభా. వారి కొరకు కూడా ప్రార్థిస్తున్నాం నాయన. నీ బాల్య దినమంది నీ సృష్టికర్త అయినటువంటి యేసును స్మరణ తెచ్చుకోమని నీ వాక్యం సెలవిస్తున్నావు ప్రభా. ఇంకా లోకాశలు విడిచిపెట్టి ప్రభా, లోకంలో జీవించకుండా ప్రభా, లోకాన్ని తలంపులను విడిచిపెట్టి ప్రభా, నీ ఎడల భయభక్తులు జీవించుదురు గాక నాయన. అట్లాంటి కృప దయచేయమని ఈ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. వృద్ధాప్యంలో ఉన్న వృద్ధ తల్లులకు, తండ్రులకు జ్ఞాపం చేసుకోండి. వారికి మంచి ఆరోగ్యాలు దయచేయండి ప్రభా. ఈ వారంలో జరిగే కూడికలన్నీ దీవెనకరంగా జరిగించండి. 26వ తారీఖున నాయన మరి ఆ లింగమండలు జరుగుతున్నటువంటి ఆ వివాహ కార్యక్రమంలోకి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం ప్రభా. మీరే రండినైనా మంచిగా వివాహం జరిగించండి ప్రభా. నీకు స్తోత్రాలు, వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. అలాగే నాయన పాస్టర్ గారి యొక్క ఆరోగ్య విషయంలో ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయండి. ముట్టండి ప్రభా. ఆ చేతికున్న గాయాల నుంచి విడుదల దయచేయండి. ముట్టండి, స్వస్థపరచండి, పరిపూర్ణ ఆరోగ్యం దయచేయండి ప్రభా. నీకు స్తోత్రాలు, దేవానికి వందనాలు. అలాగే ఇక్కడ ఉన్న యవ్వన బిడ్డలను, పురుషులను, వృద్ధులను, కన్యకలందరూ కూడా ఒక్కొక్కరిని దీవించండి. ఉద్యోగాలు చేసే బిడ్డల్ని, వ్యాపారాలు చేసే బిడ్డల్ని నాయన, వాహనాలు ఉన్న బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి. వారి వాహనాలను స్వాధీనించుకోండి. మంచి కిరాయిలు రావడానికి సహాయం చేయండి. అలాగే విదేశాల్లో ఉన్న మా ప్రస్తుత సహోదరులకు ప్రార్థిస్తున్నామైనా వారి యొక్క ఆరోగ్యాల విషయాల్లో సహాయం చేయండి. అలాగే ఈ యొక్క యూట్యూబ్ ద్వారా చూస్తున్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా దీవించునైనా, వారు కూడా ఈ కాల వర్తమానం తెలుసుకొని నాయన నిజ బాప్తిసం పొంది నీ రాకడ కొరకు సిద్ధపడడానికి, ఆ విమోచన పథకంలో నాయన వాళ్ళు ఉండటానికి ప్రభా, ఓ నాయన వారు ముద్రించబడడానికి ప్రభా, ఆ భయాన్ని పొందుకోవడానికి ప్రభా నీ కృప చూపించండి. ఆయన ఈ కాల వర్తమానానికి అంగీకరిస్తున్నారు, సహాయం చేయండి ప్రభా. నీకు వందనాలు. నిశ్చయముగా ఇక్కడ ఉన్న చంటి బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి. చిన్న బిడ్డలు అందరి కొరకు ప్రార్థిస్తున్నాం నాయన. చంటి పిల్లల చుట్టూ దూతను కావాలి
ఉంచండి ఆయన. దయచేసి కంచి వేయండి ప్రభా. ఏ తెగులు వారి గుడారం సమీపించకుండా ఉండునుగా ఆయన. దేవానికి కార్యం జరిగించండి. యవ్వన స్త్రీలు పురుషులు ఉన్నారు, వివాహాలు కావాల్సిన వాళ్ళు ఉన్నారు, వారి వివాహ విషయాల్లో సహాయం చేయండి బాబు. యోగ్యమైన సంబంధాలు అనుగ్రహించండి, నీ కార్యం జరిగించండి. గృహాలు లేని బిడ్డలు ఉన్నానైనా గృహాలు కట్టుకోవడానికి సిద్ధపడుతున్నారు ప్రభా. నిశ్చితమైన గృహాల విషయాల్లో కూడా నీ కార్యం జరిగించి మహిమ పొందుకోండి ప్రభా. నీకు స్తోత్రం. ఎంటే మెసేజ్ సేవకులందరి కొరకు ప్రార్థిస్తున్నాం నాయన. ఒక్కొక్కరిని పేరు పేరు మీరు దీవించండి ఆయన. వారి సంఘాలను ఆశీర్వదించండి, వాళ్ళ సంఘాల సరిహద్దుల విషయాలు పరచండి. వధువుని సిద్ధపరుస్తూ ఉండగా గొప్ప వర్తమానం ద్వారా ప్రభా వధువుని సిద్ధపరచడానికి సహాయం చేయండి ప్రభా. నీకు స్తోత్రాలు. నిశ్చయముగా ప్రభా నీ దీన సేవకుని నన్ను కూడా జ్ఞాపకం చేసుకొని నీ పరిచయలో వాడుకుంటూ విధానం బట్టి స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం. షారోన్ రోజుకున్నటువంటి ఆ బలహీనత నుంచి విడుదల దయచేయండి నాయన. నీ సన్నిధిలో ప్రార్థించాం ప్రభా. ఆమె ఒంట్లో ఉన్నటువంటి ప్రతి బలహీనత నుంచి యేసు నామంలో విడుదల పొందుకొని కాక ప్రభా నీ కార్యం జరిగించి మహిమ పొందుకోండి ఆయన. మరి ఇదిగో ప్రభా ఆ మోహన్ రావు గారు ప్రార్థిస్తున్నాం. విదేశాల్లో ఉన్న మోహన్ రావు గారికి బలహీనతగా ఉన్న చీటీ ఇచ్చారు నాయన. బలహించి విడుదల దయచేయండి. వ్యాక్సిన్ వేయించుకున్న రెండో వ్యాక్సిన్ కూడా వేయించుకుని ఇండియా రావడానికి సిద్ధపరచుండగా ఆ కార్యాలన్నీ కూడా సఫలం అగునుగాక నాయన. నీ సంధికి వచ్చినగాక సాక్ష్యం నిలబెట్టినగాక నాయన. కార్యం జరిగించండి నాయన. వందనాలు ప్రభా నాయన. ఇక్కడ ఉన్నటువంటి బిడ్డలందరినీ కూడా ఒక్కొక్కరిని దీవించి పంపించమని, ఈ వారం అంతా కాపాడమని ప్రభు యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొంచున్నాం తండ్రి. మన ప్రభు యేసుక్రీస్తు వారి యొక్క కృప, దీవెన, సన్నిధి, సహవాసము ఇక్కడ చేరిన మనకు సకల పరిశుద్ధులకు మరి ముఖ్యంగా ఈ పునరుద్ధాన ఆరాధనలో పాల్గొంపులు పొందిన మనందరికీ సదా దేవుడే తోడు నడిపించి ఈ వారం అంతా కాచి కాపాడును గాక. ఆమేన్, ఆమేన్. షాలోమ్. గాడ్ బ్లెస్ యూ. ప్రభు మిమ్మల్ని అందరూ దీవించును గాక. ఆమేన్.